నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. సనాతన ధర్మం గురించి అలానే రాబోయే దసరా పండుగ బతుకమ్మల గురించి మాట్లాడటానికి శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. చెప్పల్లి, ఎలా ఉన్నారు? ధర్మరక్షలో పరమాత్ముడి పర్యవేక్షణకై తిరుగుతూనే ఉన్నామమ్మా. అన్నిటికన్నా ఒక గొప్ప విషయం ఏంటి అంటే గుడి కట్టబోతున్నారు అవును తల్లి అనేది తెలిసింది. ఏంటి సంకల్పం ఏంటి? ఏ గుడిని నిర్మించబోతున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? కేదార్నాథ ఆలయం అని ఆలోచన చేసి పెట్టామమ్మా. కేదార్నాథ్ అనే విషయం ఏంటంటే మహాపుణ్యక్షేత్రం. మనకు తెలిసిన మన భారతీయ చరిత్రలో ఏంటంటే అమ్మా, పాండవులు నిర్మించిన ఒక మహాక్షేత్రం. వాళ్ళు స్వర్గానికి వెళ్తూ 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 శివుడి దర్శనార్థం వెళ్ళాలి అన్న ఆ తరుణం, తండ్రి వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా కొద్దిగా ఆట పట్టించిన ఆ తరుణం, నందీశ్వరుడు రూపంలో ఆయన గారు కిందికి ఇట్లా ఆ మంచులో మునుగుతూ ఉంటే తండ్రి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి దుర్యోధనుడు, తర్వాత వీళ్ళందరూ, ధర్మరాజు, వీళ్ళందరూ వచ్చి ఆ యొక్క వెనకాల వీపు భాగాన్ని పట్టుకున్న అదే ఇప్పుడు తండ్రి గర్భగుడి. అక్కడ తండ్రి అక్కడికి ఒకరు మునిగిపోయి ఉంటే మనకు దర్శనం ఉండకపోయేది. ఆ నందీశ్వరుడి యొక్క ఈ భాగాన్ని పట్టుకోవడం వల్ల అక్కడ తండ్రి అక్కడే ప్రత్యక్షం అయిపోయాడు వాళ్ళకి. అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడే ఆ రాయి రూపాన ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయనకు అనుకూలంగా 5గురు పాండవులు కలిసి అక్కడ చిన్న చిన్న క్షేత్రాలు కట్టి ఇది పెద్ద క్షేత్రంగా చేశారు. ఇప్పుడు అక్కడ బాబా భైరవనాథ్, తర్వాత వాళ్ళు కట్టినదంటే రుద్ర అన్న ఒక పేరుతోని గుడి కట్టారు అక్కడ. తర్వాత భైరవుడు ఎవరు అంటే అమ్మ, ఆ రోజు తండ్రి వీళ్ళకి ఆఖరిగా దర్శనం ఇచ్చిన రూపం ఈ మనం ఇప్పుడు జర్మన్ షెపర్డ్ అంటాం యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళకి నల్ల రూపంగా కాలభైరవుడి రూపంలో దర్శనం ఇచ్చాడు తండ్రి. కాబట్టి ఇప్పుడు కేదార్నాథ్ క్షేత్రంలో కుక్క, మనం ఏదైతే భైరవుడు అంటామో అదే రూపంలో తండ్రి తిరుగుతాడు. అందరి కళలో కూడా ఆయనే కనబడతాడు. భైరవుడే కనబడతాడు అక్కడ కళలో. బ్లాక్ జర్మన్ షెపర్డ్, చాలా హైట్ పర్సనాలిటీ ఉన్నది కనబడుతుంది అంటే అందరికి అక్కడ రాసి కూడా ఉన్నది. ఆయనకు గుర్తుగా బాబా భైరవనాథ్ అని గుడి కట్టారు అక్కడ. తుంగమహేశ్వర్, మధ్య మహేశ్వర్ అని కూడా కట్టారు. అంటే తండ్రి ఆయన గారు ఎక్కడెక్కడ భాగాలలో నిలబడినప్పుడు ఆ నంది వీపు భాగానికి కాళ్ళు చేతులు అన్నీ ఎక్కడెక్కడ భాగాలు ఉంటాయి ఆ భాగాలే కట్టిపెట్టారు. అంటే 5 పంచభూతాల సాక్షి కట్టేసి దర్శనం చేసుకొని వెళ్ళారు. అయితే అది మనం మాట్లాడిందంతమ్మా ఒక యుగంకు సంబంధించిన విషయాలు. ఇక్కడ ఏం జరిగిందంటే తల్లి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మంచు ప్రాంతాన్ని ఎక్కిన ప్రతి ఒక్కళ్ళకి చాలా కష్టంతో ప్రాణాలు పోయేదే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు చూసినా ఒక వేవ్ లేదా ఇంకేదైనా ప్రకృతికి సంబంధించిన ప్రళయాలే అవి రావడం, చాలామంది కాలం చేయడం. అలాంటి ఒక ఆలోచనను ఏం చేశామంటే మేము తల్లి, మరణాన్ని ఆపగలగాలి. ఎందుకంటే అంత పైకి వెళ్ళి అందరూ పోరు, కుటుంబంతో పోయే క్షేత్రం కాదు కేదార్నాథ్ అంటే. ఒక పర్సన్ వెళ్తాడు, కొంచెం డేర్ చేసే వ్యక్తులే వెళ్తారమ్మా. అలాంటిది కాకుండా కుటుంబ సమేతంగా కేదారనాథ క్షేత్రంలో ఉన్న ఆ మహానీయుడిని ఇక్కడ గర్భగుడి అక్కడ గర్భగుడి ఒకేలా ప్లాన్ చేసి మేము అనుకున్నాం మరణాన్ని ఆపాలని నా ఆలోచన తల్లి. ఓకే, మరణాన్ని నేను ఆపేంత స్థితిగతులు లేను, కానీ పరమాత్ముడిని చేరి ఆ కేదార్నాథ్ని చూడాలన్న ఆ తృప్తి, ఆ మహానీయుడు అక్కడైనా ఇక్కడైనా ఒకటే కాబట్టి ఈ క్షేత్రం ఆ క్షేత్రం నేను ఒక చిన్న పొల్లు కూడా అందులో చేంజెస్ లేకుండా కడుతున్నా. అక్కడ ఏ స్టోన్ ఉందో అదే స్టోను, గర్భగుడి ఎలా ఉందో అలాగే కడుతున్నాము. ఇక్కడ మేము తేలేనిది ఒకే ఒకటి ఏంటంటే అమ్మ మంచు మాత్రమే. కానీ ఈ మంచును కూడా మేము ఆ చల్లదనాన్ని ప్రతి కుటుంబంలో తేవాలని కోరిక. అంటే అందరు బాగుండాలి అన్న ఆ కోరిక నాది. అక్కడికి మంచులోకి వెళ్ళి అక్కడ వర్షాలకి స్ట్రక్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఒక కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది కదా తల్లి. అలా పడకూడదన్న మనోధైర్యంతో ఆ గుడిని సంవత్సర కాలంగా కొన్ని ప్రక్రియలు చేసి కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకొని ఇప్పుడు వచ్చే కార్తీక మాసానికి ఆలోచనలు చేసి ఉన్నాం. ప్రభుత్వాధికారుల నుంచి, తర్వాత కొంతమంది ధర్మాన్ని బాగా మన దగ్గర ఆచరణలో పెడుతున్న కొందరు ఉన్నారు పుణ్యాత్ములు. వీరందరి సహాయ సహకారాలతో ముందుకు ఇప్పటికీ సాగాం. ఇంకా మొదలు కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత అందరికీ విషయ వివరణ చెప్తాము. చిన్న బడ్జెట్ కాదు, సుమారు 8 కోట్ల వ్యవధి అది. ఎందుకంటే రాయితో కట్టాల్సింది. 2000 సంవత్సరాలకి దాని ప్లాన్ ఉంది. స్టోన్ ఓకే, ఎంత భూకంపం వచ్చినా కదలదు. ఇలాంటి ఎన్నో ఆలోచనలతో కొంచెం గట్టిగా వెళ్తున్నాం తల్లి. మేము ముఖ్యంగా అది కోరిక రావడం గల కారణం ఏంటంటే గుడి కట్టట్లేదు అక్కడ, మేము ప్రాణాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుడి ఎవరైనా కట్టేయచ్చు, కానీ శివుడి ఆజ్ఞ అందరికీ రాదు కదా తల్లి. కాబట్టి ఏంటంటే అందరూ రావాలన్న కోరికని మేము త్వరలో నిజం చేయాలని చూస్తున్నామమ్మా. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, మరణాన్ని ఆపాలి అనేది నా కోరిక.
చావు పుట్టుకలు అనేవి సృష్టి ధర్మం కదా, మరి మరణాన్ని ఆపటం ఏమిటి అసలు? వస్తాం. మరణం అనేది ఏంటంటే తల్లి, ఏ దేవుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి కాలం చేయాలి అనుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాత్రకి పోయిన ఎవరైనా కాలం చేస్తే పవిత్రమైన మరణాలే అంటారు వాటిని. ఎందుకంటే ఒక విహార యాత్ర, అందులో గుడి దగ్గరికి వెళ్ళిన ప్రాంతంలో చనిపోయాడు, పవిత్రమైన చావు అది అని అంటారు. ఆయన గారికి అది పవిత్రమైన చావు. ఆయన చాలా పవిత్రంగా కాలం చేశాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ మరి ఏం పాపం చేశారు? కాబట్టి మీరన్న ఆ మరణాన్ని ఆపడం పరమశివుడికి. ఆయన వరాలు ఇచ్చిందందరికీ రాక్షసులకి. ఆయన ఒక్క వ్యక్తికి కూడా మంచివాడికి వరాలు ఇవ్వలేడు. అందరికీ రాక్షసులకి ఇచ్చాడు, సంహరణ చేశాడు. అలాంటిది సామాన్యమైన ఒక శివసాధువులము, ఆయననే మాకు సర్వం అనుకున్న వాళ్ళం. ఆయనకి కట్టు బానిసలమయ్యి హిందువుని ఒక దిగ్బంధన నుంచి, అష్టదిగ్బంధన నుంచి మహాదిగ్బంధన అని, అంటే మా దేశ రక్షణ, మా సంస్కృతి, మా యొక్క విలువలు అని చెప్పి ధర్మంగా తిరుగుతున్నాం. మాకు కరుణించి ఆ ప్రాణాలని క్షమాభిక్షలు పెట్టి నిజంగా ఆయన అక్కడికే రప్పించుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే తల్లి, మీరు మాటల వ్యత్యాసాన్ని గమనించండి. 90 మంది వెళ్ళరు అక్కడికి, 10 మందే వెళ్తున్నారు. నేను కట్టే గుడికి 100 మంది వస్తారు అంటున్న తల్లి. ఆ 10 మంది నిజంగా అలా మరణమైన రాసుకున్నాడంటే అక్కడికి నువ్వు నేను కూడా ఆపలేము, వాళ్ళైతే పోక తప్పదు. కానీ 90 మంది కూడా పోవట్లేదు కదా భయంతో. ఆ భయాన్ని మేము ఇక్కడ చేజిస్తే ఆ 90 మంది కుటుంబాలను కాపాడినామని నేను అవుతాను కదా. ఇందులో ఆ రోజు పాండవులు కూడా కలియుగంలో ఏమి జరగబోతుందన్న అన్ని ఆలోచించే గుడి కట్టిండవచ్చు, కానీ వాళ్ళ 5గురు దర్శనం కోసం కట్టలేగా తల్లి. కేదార్నాథ్ ముఖ్యక్షేత్రం, దాని అర్థం ఏం తెలుసా తల్లి? ఒక్కసారి పైకి వెళ్ళి కిందికి వచ్చిన వాడి ఊపిరితిత్తులన్నీ క్లియర్ అయిపోతాయి. 22 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి కిందకి వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మన గుర్రాలు ఉన్నాయి, కొంచెం ఫెసిలిటీస్ వచ్చాయి, కానీ థింక్ అబౌట్ యాన్సియంట్ డేస్, అప్పట్లో ఏముండే మరి? అంత పైకి వెళ్ళిన వాడు వీరుడు అంతే. ఇంకా అది కట్టింది వీరులు, పాండవులు. అక్కడికి వెళ్ళాలి అని అంటే కారణ జన్ముడు చేత, కారణం చేత పరమాత్ముడు పిలిస్తే తప్పితే ఎవరు వెళ్ళకపోయేవాళ్ళు, ఆ మంచులో ఉండకపోయేవాళ్ళు, ఉన్నవాడు తిరిగి రాకపోయేవాడు. అలాంటి ఆ క్షేత్రాన్ని ఇప్పుడు మనం పోతున్నాము అని అంటే అందరూ కారణ జన్ములే ఎక్కుతున్నారు అక్కడికి. ఆయన పిలుచుకుంటాడు అంటున్నా, కానీ నేనేమంటున్నానంటమ్మా, ఇక్కడ పెట్టుకున్న దాంట్లో ఆయన ఆశీర్వాద బలం ఉంటుంది అని అంటున్నాను. ఇక్కడ అందరూ బాగుండాలన్న ఆ కోరికని ఆయన కూడా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానే అంటాడే, కానీ నువ్వు ఎవరని అడగడు కదా. ఎందుకంటమ్మా, పంది మాంసం పెడితేనే భక్త కన్నప్ప విషయంలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని ఈరోజు మనం వెళ్ళి దర్శించుకుంటున్నాం. మరి నా తండ్రి ఆ రోజు భక్తి చూసిండే, కానీ ఎక్కడ నువ్వు నాకు ఇది పెట్టావు, నాకు అది పెట్టలేవు అనలేడు కదా. అలాంటిది మేము ఒక సాధువులం, అహర్నిశలు పరమాత్ముడే మాటనే వేదంగా చెప్తూ తిరుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నీలాంటి సౌభాగ్యవతులందరూ ఇంట్లో నాన్న, పెదనాన్న, మామ, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండాలని కోరుకోవాలని మా కోరిక. కుటుంబంలో ఒక వ్యక్తి పోవడం పెద్ద సమస్య కాదు తల్లి. కుటుంబం అంతా ఒక వ్యక్తిని కోల్పోవడం సమస్య. ఆ సమస్య మేము ఆపుతాము, ఖచ్చితంగా మీకు మేము చూపిస్తాం. ఇది పొగరుతో కానీ లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో చెప్పింది కాదు. శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో ధర్మానికి ఉన్న విలువ చెప్తున్నాము. అంటే మరణాన్ని కూడా ఆపగలం అంటున్నారు. ఖచ్చితంగా ఆపగలం. ఎన్ని లేవు. మహామృత్యుంజయ మంత్రం ఎలా వచ్చింది మరి? ఇప్పుడు 9 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు అనుకో అమ్మ, అందరం బాధపడతాం. కొంతమంది చాలా తక్కువ అంత రియాక్ట్ కాదు. అదే ఒక 40-45 సంవత్సరాల్లో హెవీ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ చనిపోయాడు అనుకోండి, అందరూ బాధపడతారు. ఒక భార్య మాత్రం రోజు ఏడుస్తుంది, రోజు చనిపోతుంది. ఆయన ఒకటేసారి చనిపోతాడు, కానీ రోజు చస్తూ బతుకుతూ ఏడ్చేది ఎవరు? తల్లి. తల్లి తర్వాత ఈ భార్య, పిల్లలు. ఇలాంటి అక్కడ ఎన్ని జరుగుతలే ఉంటారు మరి? ఇప్పుడు అక్కడ కారణ జన్మలు కాలం చేసేసారు, మళ్ళీ పుడుతుండవచ్చు, కానీ ఇక్కడ ప్రతిరోజు ఏడ్చే ఆ ఏడుపు ఎప్పటికైనా బాధనేగా తల్లి. ఎలా అంటున్నారు అసలు? ఈ మాట చాలా పెద్దది. పెద్ద డిస్కషన్. మరణం ఆపడం పద్యం. ఆపగలం, మరణాలని ఆపగలం. మన శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో క్షమా భిక్ష పెట్టి జీవితాన్ని గెలిచే మహాతరుణం కారణ జన్మలకి పరమాత్ముడే ఇచ్చాడు. కోమాల్లో ఉన్న వ్యక్తులు ఎలా బతుకుతున్నారు? 3 నెలలకి 4 నెలలకి ఆ హార్ట్ అంతా స్ట్రోక్ వచ్చి లేదా బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి. మీకు తెలుసా అమ్మ, ఆయన వల్ల ఆ కుటుంబానికి అవసరం ఉన్నది కాబట్టి పరమాత్ముడు తీసుకెళ్ళాడు. ఆ నిజంగా అవసరం ఉంది ఆ పిల్లలకి, నిజంగా ఆ తల్లికి ఆయన అవసరం ఉన్నాడు, నిజంగా ఆయన పెడితేనే వీళ్ళు తినే బతుకు ఉన్నది అన్న వాళ్ళని తండ్రి తీసుకెళ్తలేడు. 99 సంవత్సరాలకి కోమాలో ఉన్న వాళ్ళని విన్నారా మీరు పేరు ఎప్పుడైనా? వెరీ లీస్ట్. అంటే 99 సంవత్సరాల వాళ్ళు కోమాలకి వెళ్ళరు, అన్ని జీవితం చూసే వెళ్తారు. 25, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాల లోపలకి అలాంటి వివరణ చెప్తేనే పూజలు చేస్తాము. ఒకసారి మనం ఒక హిస్టారికల్గా చూస్తే అమ్మ, 80-75 ఇయర్స్ ఉన్న వాళ్ళం బతకాలని హోమాలు చేసింది లేదు మన దగ్గర. ఒక కారణ జన్ముడు హోమం చేసి ఆయన బతకాలని, ఆయనకు 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉందని చేసినే రుజువులు ఉన్నాయి ఇక్కడ.
అంటే మరి పరమాత్ముడు చేసింది న్యాయమైన పని కదా. అంటే ఇప్పుడు మీరు హోమం ద్వారా మరణాన్ని మేమేం చేయలేము హోమం, మేము ఎక్కడ హోమాలం చేయలేము. ఇతిహాసాల్లో ఏముంది చెప్తున్నా. రైట్. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి బతికిస్తా అని చెప్పలే ఇక్కడ. అక్కడ ఆ క్షేత్రానికి వెళ్ళిన వ్యక్తులు కాలం చేస్తున్న దాన్ని ఇప్పుడు 10 మందిలో కూడా అక్కడ 5-6 మంది చనిపోతున్నారు కదా తల్లి. అయితే 100 మందిలో 10 మందే వెళ్తున్నారు కదా ఆ క్షేత్రానికి అంటున్నాను. మీరు వెళ్ళారా కేదార్నాథ్కి? ఇప్పటివరకు వెళ్ళలేరు కదా, థాట్ కూడా రాలేదు కదమ్మా. అలా ఎంతో మంది ఉన్నది, ఎంతో మందికి థాట్ ఉంది కానీ పోలేరు కదా. అదే హైదరాబాద్ భాగ్యనగరం మన నడిబొడ్డున కడితే ఆ క్షేత్రాన్ని వచ్చి చూసుకుంటారు కదా. ఇక్కడ పరమశివుడు ఒకటే కదా తల్లి. కేదార్నాథ్లో ఉన్నాడు ఆ కేదారనాథ ఈశ్వరుడు, ఇక్కడ ఈశ్వరుడు కాదమ్మా. అక్కడ ఉన్నది ఒకే, అక్కడ పరమేశ్వరుడే, ఇక్కడ పరమేశ్వరుడే. చరిత్ర చూస్తారు అంతే మనం వెళ్ళి. దేవుడు మాత్రం ఏ విగ్రహంలో అయినా ఒకడే. ఇక్కడ కూడా శివుడే ఉంటాడు మీ పూజ గదిలో కూడా. మరి కేదార్నాథ్ క్షేత్రంలో శివుడి వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మ ఉండరు, అక్కడ కూడా ఆయనే ఉంటాడు కదా. కాకపోతే ఆ చరిత్ర పురాణం, ఆ స్థల పురాణం, ఆ పవిత్రత, అక్కడ కట్టిన ఆ కాలజ్ఞానంలో వాళ్ళు కారణ జన్మలు చేసిన ఆ మహాపుణ్యాన్ని చూడడానికి వెళ్తాం అక్కడికి. దట్ ఈస్ కాల్డ్ ఏ పాజిటివ్ వైబ్రేషన్. ఓన్లీ టెంపుల్లోనే ఎందుకు వస్తుందంటే మహానీయుడు కాలం చేశారని, మహానీయులు అడుగులు పెట్టారని, మహానీయులు వచ్చారన్న ఆ క్షేత్రమే మనం వెళ్ళి దర్శించుకుంటే ఆ పుణ్యం మనకు కొద్దిగా వస్తుంది అని. ఇప్పటికీ అంటాం కదమ్మా, 10 మంది చదువుకుంటున్న దగ్గర కొద్దిగా చదువు రాను కూర్చోబెడితే వాళ్ళతో పాటు ఈయన కూడా చదివేసేస్తాడని. ఇది వచ్చింది, అలా వచ్చింది మనకి ఇక్కడ. మహాక్షేత్రాలకు వెళ్ళేది ఎందుకు తెలుసా తల్లి? మన ఇంట్లో లేని బలం గుడిలో ఉంటుందని. అప్పట్లో సంవత్సరానికి ఒకసారన్నా అందరం వెళ్ళేవాళ్ళం. మీకు గుర్తే ఉండదు, చిన్నప్పుడు మన తాతలు కానీ అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు, మనం వెళ్తున్నాం బ్రహ్మోత్సవాలకి 3 రోజులు అంటే కొందరు రానంటే కూడా కొట్టి తీసుకెళ్తారు. నీకు ఏం తెలుసు మన సంప్రదాయం గురించి, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. అప్పట్లో సైకిళ్ళ మీద కూడా పోయిన తరుణాలు, ఎద్దుల బండ్లు పోయే తరుణాలు ఎందుకు వచ్చాయి అవి? మరి ఇక్కడ కూడా గుడిలో దేవుడు ఉన్నాడు కదా, ఈ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు కదా. అంటే తల్లి అక్కడ స్థలానికి ఉన్న విలువ అది. దట్ ఈస్ కాల్డ్ అప్రూవల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ ఇయ్యలేని ఆ చిన్న సిగ్నేచర్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తుండొచ్చు. ఇక్కడ నీ ఇంట్లో ఉన్నాడు, అక్కడ నువ్వు ఆయన ఇంట్లోకి వెళ్తున్నావు. తేడా చాలా ఉంటుంది తల్లి. ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడేది దేవుడికి ఎప్పుడు సంబంధం దొరకదు. డివైన్ పవర్తో మాట్లాడి చూస్తే ఇంకా ఈ సైంటిఫిక్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ చాలా చిన్నది అనిపిస్తుంది మనకి. సైన్స్ ఏమంటుంది, దేవుడి విషయం చాలా చిన్నది అంటుంది. కానీ అసలు దేవుడు లేని సైన్స్ ఎక్కడికి వచ్చింది మరి, అది కూడా ఆలోచించాలి కదా తల్లి. మీరు చెప్పింది అది. మరణాలని ఆపడం అనేది కోరుకొని పోయిన వాళ్ళు తక్కువ అయితే, కోరికతోనే ఉండిపోయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ. కాబట్టి ఆ ఇల్లు, ఆ సంసారాలన్నీ మేము కట్టబోయే క్షేత్రంకి వస్తే ఆ పుణ్యం దక్కుతుందన్న ఆలోచన మా ప్రయత్న ఫలం. అందుకే చెప్తున్నాం. రాక్షసులతో పోల్చింది ఎందుకంటమ్మా, అహంకారంతో రాక్షసులు వచ్చి తపస్సు చేస్తే వరం ఇచ్చిన వాడు శివసాధువుని నేను మాట్లాడుకొని నాకు వీళ్ళందరినీ కాపాడి అంటే నా ఇల్లు కాదు కదా కట్టేది. తర్వాత భారతదేశం అంతా చూసేది కేదార్నాథ్ క్షేత్రంలో శివరుద్రని కాదు కదా, ఆ నిజమైన శివుడిని కదా తల్లి. ఖచ్చితంగా ప్రయత్నం నేను ఎక్కడ కూడా చిన్నగా నా సొంత లాభానికి ఆలోచించలేదు. కాబట్టి మళ్ళీ మేము భిక్షాటన చేస్తాం. మేము అక్కడ కూర్చొని వాడిని రమ్మని వీడిని రమ్మని ఈ ఫండ్ ఆ ఫండ్ అని అడగం కదా తల్లి. భిక్షాటన చేసుకున్న వాళ్ళకి ఇంకా మాకేం అవసరం ఉన్నదమ్మా. ఆ గుడితో కట్టింది ఎవరి కోసం కడతాం? భక్తులు, తరాలు, శాసన గ్రంథాలు, ఇతిహాస పురుషాలు అక్కడ శిలాపలకాల మీద రాసి పెడతాం ఏం చేసి కట్టాము ఈ గుడి అని. అసలు శివరుద్ర సాధువు ఎవరు అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఇదే పేరా, లేకపోతే మధ్యలో ఏమైనా మార్చుకున్నారా? అఘోర సాధకులు చాలామంది ఉంటారు, తర్వాత నాగ సాధువులు ఉంటారు. శివ సాధువులు అంటే ఎవరు? ఈ మధ్య కూడా కొంతమంది అంటారు రుద్ర సాధువులు అంటే ఎవరు అని అడిగారు. అయితే ఇతిహాస పురాణాలలో అమ్మ ఒకటి ఏం చెప్పబడింది అంటే, భారతీయ ఈ భూమండ ఖండలం అంటే మన ఈ భారత ఖండంలో అత్యంత విలువైనది ఏంది అని కొన్ని శాస్త్ర గ్రంథాలు రాసి 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 కూడా కనిపెట్టలేకపోయారు. అసలు ఏంది ఈ ప్రపంచంలో విలువైనది అని. కొంతమంది కోహినూర్ అన్నారు, కొంతమంది పచ్చటి కాపురాలు అన్నారు, కొంతమంది ఏమన్నారు పిల్లలు పుట్టిన ఆ ఇల్లే చాలా మంచిదన్నారు, లక్ష్మీదేవతకు, ఇట్లా ఎన్నో చెబుతూ వచ్చిన తర్వాత అమ్మ ఒకే ఒక్క వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈయన శివుడే. ఆడపిల్ల అమాయకత్వం, చిరునవ్వు, కన్యాదానానికి ఉన్న పవిత్రత చరిత్రలో తిరిగిరాదు అని చెప్పాడు. కోహినూర్ వజ్రాన్ని మనం కొనగలం, ఇక్కడ 10 కోట్లకు వస్తే ఇంకో దగ్గరికి వెళ్ళి 50 కోట్లకు కొనగలం. ఒక స్త్రీని కన్యలాగా ఉండి ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలవా? ఎన్ని కోట్లు పెడితే వస్తుందా? అసలు పెట్టగలవా, తేగలవా? అందుకనే మన శాస్త్ర గ్రంథాలు ఏం చెప్పారంటే, కన్య అనే ఆ దానానికి అంటే ముందు అమాయకం, ఇల్లు, సంసారం, సౌభాగ్యం అనే ఆ వంశ వృక్షం, ఆ ఆడపిల్ల ఎవరైతే ఉంటుందో వాళ్ళని కాపాడే వాళ్ళే సౌభాగ్యవతిని. నీవు నిజంగా నీవు ఒక సౌభాగ్యవతికి నీకున్న శక్తి ఏంది అని చెప్పేవాడే వాళ్ళే సాధువులు. ఇంటికి వెళ్ళి
అమ్మ భర్త కొట్టాడా, ఎందుకు కొట్టాడు, తరుణం ఏంది, పిల్లలతో కొట్టాలి, ఇది డీపెస్ట్ డిస్కషన్ ఎంతమంది చేస్తున్నారు ఈరోజు. ఒక హస్బెండ్ కొట్టంగానే పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాం, అమ్మాయి చిన్నపిల్లలు అమ్మా నాన్న రెస్పెక్ట్ ఇవ్వట్లేరు అని అంటే మనం ఏం చేస్తున్నాం, హాస్టల్లో వేసేయడం, ఇంకేదైనా డే స్కాలర్లో వేసేయడం. అంటే వీఆర్ టేకింగ్ ఫ్రీడమ్. మనం ఫ్రీడమ్గా వాళ్ళతో మాట్లాడతలేము అని అంటే ఇక్కడ ఏమైందంటే మీరు అన్నట్టుగా సాధువులు ఏం చేస్తారు అని అంటే సాధువులు జ్ఞాన సంపద ఏందో నేర్పిస్తారు ఆడపిల్లలకి, మగపిల్లగాళ్ళకి. సంసారం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి. చాలామంది కొంతమంది కూర్చొని చెప్తూ ఉంటారు మైకులు పట్టుకొని. ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా? వినేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈయన మైక్ పట్టుకొని ఎవరికి చెప్తున్నాడో ఈయనకి తెలియదు. ఇక్కడ మేము మమ్మల్ని అడిగిన వాళ్ళకి చెప్తాము కాబట్టి పని 100% సక్సెస్ అవుతుంది. అంటే అవసరం ఉన్న వాళ్ళు వచ్చి అడిగితేనే మనం చెప్పాలి. కూర్చొని మనం అధికారం ఉంది లేకపోతే మనం ఈ శరీరం ఉంది కదా అని కూర్చొని ఏది పెట్టి అది పెట్టి మైకులు పెడితే వింటారా అమ్మ? అవసరం ఉన్న వాళ్ళకి చెప్తేనే కదా ఇల్లు సంసారం నీతి నిజాయితీ చెప్పాలి. ఎందుకు మనం కోల్పోతున్నాం మరి ఈ రోజుల్లో ఆడపిల్ల విషయం అంటే తెలుసా తల్లి? ఉమ్మడి కుటుంబాలు లేక. వెరీ సింపుల్, దీనికి రీసెర్చ్ అవసరం లేదు. ఒకప్పుడు నీ ఆలోచన తల్లి, మీ తాతలు ముత్తాతలు మీ జేజమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళంటే అమ్మ 25-26 మంది ఉన్న ఇంట్లో ఉండేది. ఆవిడ సడన్గా నీళ్ళ బిందె తీసుకొస్తే పెట్టడానికే 3 వచ్చేటోళ్ళు కింద. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి 10 మంది వచ్చేటోళ్ళు ఇక్కడ. ఇంకేదన్నా విషయం వస్తే 5-6 మంది కలిసేటోళ్ళు. అంటే మొత్తానికి నీ రెస్పాన్సిబిలిటీ డివైడ్ అయిపోయేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ మైండ్ అనేది 25 మంది గురించి ఆలోచిస్తుంది. అంటే యు ఆర్ థింకింగ్ 25% మోర్. అంటే ఈ పరిస్థితికి నేను ఒంటరిదాన్ని అయిపోయినా, ఎమోషన్స్కి నేను ఒంటరిదాన్ని అయిపోయినా, సిచ్యువేషన్స్కి నేను ఒంటరిదాన్ని అయిపోయినా, ఫైనాన్స్గా నా భర్త విషయంలో నేను ఏది డేర్ చేసి మాట్లాడడానికి ఒంటరిదాన్ని అయిపోయినా. అంటే ఇన్ని కోల్పోయిన ఒక స్త్రీ ఇప్పటికీ ఓపికతోనే ఉంది, తప్పలేదు ఎక్కడ. కానీ నేను అనే విషయం ఏంటంటే అమ్మ, ఒకప్పుడు పోయిన కుటుంబాలు ఇప్పుడు మళ్ళీ రావాలన్న ఆ ప్రయత్నం తిరిగి ఏదో ఒకరోజు అందరు చేరుతారేమో వాళ్ళ సొంత ఊర్ల కన్నా ఆలోచనతో తిరుగుతున్నాం. డబ్బు సంపాదిస్తావు కానీ మనుషులను సంపాదిస్తావా తల్లి? సొంత ఊరిలో ఉండి ఇంత పచ్చడి మెతుకులు తింటే ఇక అమ్మగా నిద్ర వస్తుంది. ఎక్కడో 13 అంతస్తులో ఉండి పిజ్జాలు బర్గర్లు అవి ఇవి తినేసి ఏడుస్తూ ఈరోజు ఎంతమంది నా అక్కలు నా చెల్లెలు పడుకోవట్లేరు, మా ఊరికి పోతే బాగుండు అని. ఎంతమంది మగపిల్లవాళ్ళు బండి మీద పోతూ మా ఊర్లో ఉంటే మా బతికెంత బాగుండు, ఈ జీతాలు ఏందో, ఈ షూస్ ఏందో, ఈ ఇనిషియేట్ ఏందో, ఈ బతికేందో అని కన్నీరు మున్నైతలేరు. వీళ్ళంతా ఒక గూటికి చేరాలని మా కోరిక. అప్పుడు కదా మన శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో సౌభాగ్యం అంటే ఏందో నిలబడుతుంది. మన ఊరికి మనం వెళ్ళిపోయి మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది తల్లి. అది రాదు, మీరు అన్నట్టుగా సొసైటీ అడ్వాన్స్ ఉంది కాబట్టి రాదు. కానీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అయితే వెళ్తారు కదా. హైదరాబాద్ మీకు బాగా మిస్ అమ్మా, 85% పుట్ట కోసం వచ్చారంతే. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు దేనికోసం సనాతన ధర్మం అనేది ఏం నేర్పిస్తుంది మనకి? మనం కొన్ని వివరణలు మాట్లాడితే అమ్మా, సనాతన ధర్మాన్ని, అసలు సనాతన ధర్మం మీకు అర్థాన్ని కొంచెం క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ ఎండింగ్లో వచ్చేలా మాట్లాడతారు. ఓకే. సనాతన ధర్మం అంటే అమ్మ అనుభవజ్ఞులు రాసిన ఒక గ్రంథం, మనకు తెలిసింది ఇప్పటికీ. సనాతన ధర్మం అనేది ఏంటంటే మన దేవుళ్ళని, మన ఇలవెలుపులని, మన కుల దైవాలని, మనం కట్టుకున్న ఆ పురాతనమైన గుడులని, గోపురాలని కాపాడుకోవాలనేది ఒక విషయం. మూడో విషయం ఏంటంటే అమ్మ, ఇక్కడ ఒక విషయము, రెండో విషయం, మూడో విషయం చెప్పిన తర్వాత మన దగ్గర ధర్మం అనేది గుడిల మీద కూడా రాసి ఉన్నది, కామం అనేది కూడా గుడిల మీద రాసి ఉన్నది అనేది చూపుతో మారింది. నువ్వు అన్న సనాతన ధర్మం ఏంటంటమ్మా చూపులోనే ఉంది, చేతల్లో లేదు. ఇక్కడ హిందుత్వం అని మీరు అన్నారు కాబట్టి బంధుత్వాన్ని కోల్పోయిన వాళ్ళు హిందుత్వం ఈరోజు అందరం కలిసి దాన్ని పల్చగా చేసేసుకున్నాం. యూనిటీ ఈజ్ నాట్ దేర్. ఒక విషయం నేను 3 విషయాలు చెప్పాను మీకు. సనాతన ధర్మం అంటే ఏమిటి, ఇది ఏమి బోధిస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి. సనాతన ధర్మం అంటే ఏం బోధిస్తుంది తెలుసా అమ్మ? 5 మంది ఇంట్లో కూర్చొని భోజనం చేసి కష్టసుఖాలు మాట్లాడుకుంటే మన ఇలవెల్పులు, మన అమ్మ, మన నాన్నలు మనతో పాటు ఉంటారని ఒకటి చెప్తే, సమాజంలో అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత డబ్బు సంపాదించినా, ఏది చేసినా, వ్యవసాయం చేసినా, ఎలా వచ్చినా కూడా అది కుటుంబము, నీకంటూ ఒక బాధ్యత, నిన్ను నమ్ముకొని ఉన్న ఒక ఇల్లాలు, పిల్లలు ఉంటే సంసారానికి నువ్వు ఒక చిన్న పొజిషన్లో ఉన్నావు, నీ బాధ్యత ఉన్నదనేది 2. మూడో విషయం నేర్పిస్తుంది ఏం తెలుసా అమ్మ? నీ వల్ల నిజంగా అవసరం ఉన్న వాడికి సహాయం చేయగలిగితే చెయ్యి, లేదు అని అంటే నీ ఇంట్లో నువ్వు ఉంటే చాలు. కానీ వేరే వాడిని ఏదో విషయం చెప్పో, ఇంకేదో చేసేసో, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేసి తక్కువ అంచనా చేసి కిందికి ఒక స్థితికి తేయకూడదు.
ఈ 3 మీకు చెప్పింది ఏంటంటమ్మా, ఓరల్ సొసైటీ డిస్కషన్. ఒక్కసారి వెనక్కి వెళ్ళి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటమ్మా, శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో మనకు రాసున్న మహావేదాలు ఏం చెబుతున్నాయంటమ్మా, మానవ శరీరాన్ని ఎత్తిన మానవుడు 100 సార్లు ఎత్తిన, 100 సంవత్సరాలు 100 సార్లు బతికిన పుణ్యం లేని బ్రతుకు ఎప్పటికైనా వ్యర్థం. అంటే ఎందుకు సనాతన ధర్మాన్ని పాటిస్తలేరు మన వాళ్ళు అనంటే, ఏ రోజైతే నువ్వు నీ తల్లి పాలిచ్చిన రొమ్ముపైనే తన్నేసేసి విదేశాలకు నేను డబ్బుల కోసం వెళ్ళిపోతాను, నాకేమిచ్చావు అని ఈరోజు అవమానపరుస్తున్నారుగా నా తల్లిదండ్రులని. అలాంటి తల్లిదండ్రులని ఒక్క మాట, నేను నీకు ఊపిరి అందని టైంలో ఊపిరిచ్చి, ఆకలికి నువ్వు ఒక ముద్ద తినల సమక్షంలో నా యొక్క రక్తపు మాంసపు ముద్దలని పనంగా పెట్టి పాలిచ్చాను అన్న ఆ మాట ఎంతమంది పిల్లలకి ఈరోజు తెలుసు? తల్లిదండ్రులు చేస్తున్న మొదటి పొరపాటు, మీరన్న సనాతన ధర్మానికి మనము వెన్నుపోటు పొడుచుకున్నాం. గర్భం, అండం, పిండం ఎవరు తెలుసా తల్లి? అండం, పిండం, బ్రహ్మాండం. ఇక్కడ ఈ అండం, పిండం, బ్రహ్మాండం పరమాత్ముడు కాదు. అండం, పిండం, బ్రహ్మాండం భార్యాభర్తలు. అండాశయాలు ఎవరి శరీరంలో ఉంటాయి? స్త్రీకి. పిండం ఎవరి శరీరంలో ఉంటుంది మీకు తెలుసమ్మా? పురుషుడి శరీరంలో ఉంటుంది. ఈయన గారి వీర్యం కలవకపోతే మరి పిండం ఎక్కడి నుంచి వస్తుంది? అండం, పిండం ఇద్దరైతే వారిద్దరిని ఆశీర్వదించిన వాడు ఎవడు? బ్రహ్మాండాధిపతి కదా. ఇంత చిన్న లాజిక్ని మర్చిపోయి మనము పిల్లలు పుడతలేరని భర్తని నిందించి, భార్యకి పిల్లలు పుడతలేరని ఈమెని నిందించి, ఈరోజు ఎంతమంది మన యొక్క క్షీణమైన జీవితం తెచ్చుకుంటున్నాం. మరి ఇక్కడ సనాతన ధర్మం ఏం చెప్పిందమ్మా? పిల్లల్ని ఎలా పుట్టించుకోవాలో చెప్పిందా? సంస్కారం ఎలా పెట్టాలో చెప్పింది. సంస్కారహీనులమైన మనకి సంస్కారం అంటే ఎలా ఉందో అని చెప్పి మహానీయుడు శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో పెట్టించిన ఆ భగవద్గీత ఎంతమంది చదివారు? ఇక్కడ మనం రిజిస్టర్డ్గా మాట్లాడుకోవచ్చు. నో వన్. భగవద్గీత ఎక్కడిన్నారు మీరు? సింపుల్గా మాట్లాడతాం. ఎక్కడిన్నారు భగవద్గీత మీరు ఈ మధ్య? చావు దగ్గర వింటున్నాం. చావు. భగవద్గీత అనేది జీవితం. ఏమంటుంది? వీళ్ళు మరణం దగ్గర వింటున్నారు అని. మనం ఏం వినాలి? చావు దగ్గర ఎందుకు వినాలి? చనిపోయిన వాడు పుడతాడని, పుట్టినవాడు చేస్తాడని, నువ్వు ఇలా చేసుకుంటే అలా అనుభవిస్తావని, ఇవన్నీ ఎందుకు చావు దగ్గర పెడతావు? వాడు వినేసి బాగుపడి ధర్మ మార్గంలో నడిచేవాడిని నేను వదిలిపెట్టేసేసి, అసలు చెవులు కూడా వినవడకుండా లోకాన్నే వదిలిపెట్టిన వాడి దగ్గర భగవద్గీత పెట్టించి నువ్వు ఏ గీత రాస్తావు ఆయన చుట్టూ? ఆల్రెడీ చావు గీత దాటిపోయాడుగా, భూమి నుంచి రుణం వెళ్ళిపోయింది కదా, అక్కడ పెట్టేసి ఎందుకమ్మా ఆ భగవద్గీతను అవమానపరుస్తాం మనం? ఒక్కసారి పిల్లలకి భగవద్గీత చెప్పేది ఇంట్లో కూర్చోబెడితే అమ్మ, నలుగురు పిల్లలు, 2 పిల్లలు ఉన్న దగ్గర ఒకళ్ళు వింటారు కదా, ఒక రోజన్నా అర్థమవుతుంది కదా. నీవు పాటించలేకపోతే నీ పిల్లల్ని ఎలా పాటించమంటావు? ఇక్కడ విద్యాబుద్ధులు ఎవరంటే తల్లి, ఎవరికైతే విద్య ఉండి జ్ఞానం ఉంటుందో వాళ్ళు కాదు తల్లి విద్యాబుద్ధులు అంటే. విద్యాబుద్ధుల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ ద్వారా వీళ్ళు విద్యాబుద్ధులు సంపాదించిన ఒక కుటుంబం నుంచి వచ్చారు అని చెప్పి 3వ వ్యక్తి రుజువు చేయడం. You are a MPhil, PhD. Show me your education. Okay, I am very well educated. Show me your children, what they are doing. Where is he? He is doing something. అంటే where he is going అని అంటే ఆయన సైక్లింగ్ పోయాడు. ఎందుకు పోయాడు అని అంటే ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది, ఆయనకేం తక్కువ? గుణం లేదు ఆయన దగ్గర. ఇప్పుడు మీ కోడలు ఎక్కడుంది? దే ఆర్ ఫైటింగ్ ఇన్ సమ్వేర్. అది మన పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కేసు రిజిస్టర్ అయింది. Where is your education and where is your PhD certificates? When you are doing a study, you have to learn a culture. ఎక్కడైతే కల్చర్ ఉంటుందో అక్కడ స్టడీకి విలువ ఉంటుంది. ఎక్కడైతే స్టడీ అని మాట్లాడుకొని అహంకారాన్ని చూపించి చదువు మాకు ఇంత ఉంది అంత ఉంది అంటమ్మా, యూ లర్న్ ల్యాక్స్ ఆఫ్ మనీ. ఒక చిన్న డిజిట్లో నువ్వు కల్చర్ని అర్న్ చేయలేవు. అంటే ఫస్ట్ గుణం నేర్చిన వాడి విద్యాన్ని మీరు అనుకున్న స్థితికి తీసుకొస్తే దానివల్ల లక్షల మంది మారుతారు. అప్పుడు విద్యతో ఉన్న గుణం వస్తే ఈరోజు అత్యాచారాలు ఆడపిల్లపై అవుతాయా? ఆడపిల్లని ఆడపిల్లలాగా చూడడం అనేది సంస్కారంగా చూస్తారుగా. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మ పక్కన ఇంట్లో ఉన్న ఒక స్త్రీని అక్క అని ఎంతమంది పిలుస్తున్నారు? కొంచెం డీప్గా వెళ్దాం మాటల్లో. మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాము, ఇంకెక్కడికైనా వెళ్ళామంటే కెన్ యూ రిజిస్టర్డ్ అమ్మ, నువ్వు ఒకసారి డయాగ్నోస్ చేసి చూడు అంటే నువ్వు అక్క అని పిలువరు ఇక్కడ. సంస్కారహీనులు. అమ్మ అని పిలువరు ఇక్కడ, చెల్లి అని పిలువరు, బుజ్జి అని పిలువరు. మేడం ఏవండి అంటే అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడానికి నీకు అంత క్యాలిక్యులేషన్స్ అవసరం వచ్చింది అని అంటే అవతల వ్యక్తిని నువ్వు ఒక స్త్రీలాగా చూస్తున్నావో లేకపోతే ఇంకేదైనా ఆలోచన ఎందుకులే మనకేంది అన్నట్టు రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నావు కదా. ఒక ఎమోషన్ అక్క అని పిలిస్తే ఆవిడ ఎంత రెస్పాండ్ అవుతుంది? తమ్ముడు చెప్పు అని మాట.
ద బాండింగ్ వీఆర్ నాట్ క్రియేటింగ్. అంటే ఇక్కడ ఏవండి అని మేడం అని చెప్పేసేసి వీఆర్ సీయింగ్ ఎ గర్ల్ యాజ్ ఎ గర్ల్, సీ ఎ గర్ల్ యాజ్ ఎ మదర్. నీకు వస్తుంది, నీ జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది, నువ్వు బాగుపడతావు. అలా అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరి అమ్మాయిని నువ్వు అదే చూపుతో చూస్తాను, అదే మాటతో ఉంటాను, నా అహంకారం నేనేంది, నేను రెస్పెక్ట్ చేయలేనంటే అమ్మ, సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే తల్లి భారత మాత అన్నది, అంతే కదా. భారత మాత ఎవరు తల్లి? అందరినీ కన్న తల్లే కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ భారత తండ్రి లేడు ఇక్కడ. కాబట్టి ఏంటంటే తల్లి మోసినంత బరువు ఈ ధరణి మండలం భూమి ఉన్నట్టుగా తండ్రి మోయలేడు. తండ్రి స్థితిగతులు వేరు. మీరు అన్నట్టుగా సనాతన ధర్మాన్ని చదివితే రాదు తల్లి. ఇంట్లోనే అన్నం తినాలి 5 మంది కూర్చొని చెప్పిన గతంలో చాలా వీడియోలు. అట్లా తినడం వల్ల ఏమవుతుంది తెలుసా అమ్మ, ఆ కలిపే ప్రతి ముద్దకి బాధ అవుతుందమ్మ మనకి. ఒకసారి గమనించి చూడు, అందరి ఇంట్లో పచ్చడి ఉంటుంది, అందరి ప్లేట్లలో పప్పు ఉంటుంది, అందరి ప్లేట్లో సమానంగా ఉంటుంది. నువ్వు బయట తినేస్తే అమ్మ, వీళ్ళు ఆ పచ్చడి మెతుకులు తింటూ ఉంటే నువ్వు బయట పోయి డబ్బులు వీళ్ళు ఇచ్చిన డబ్బులతో బయట వేరే తిండి వస్తూ ఉంటావు. ఎప్పుడు నీకు ఆ ఎమోషన్ విలువ తెలుస్తుంది? మేము మరి మా ఇంట్లో ఈరోజు ఇది తిన్నాము, ఆదివారం అయితేనే మా ఇంట్లో ప్రత్యేకత ఉంటుంది, పండుగ వస్తేనే మా ఇంట్లో కొంచెం అలంకరణ జరుగుతుంది అనేది నువ్వు ఎలా చెప్పుతావు నీ పిల్లలకి అంటున్నా. సప్పో చేసి ఈఎంఐ బ్యాంక్ లోన్లు అన్నీ చేసేసి నీ పిల్లలకి హంగు రంగు మొత్తంగా స్థితిలు ఇస్తున్నావుగా. 25 ఏళ్ళు తిట్టాక నీకు ముద్ద పెడతలేడు తల్లి. ఎంతమంది నా తల్లిలు ఈరోజు అనాథాశ్రమంలో ఉన్నారు, ఎంతమంది. ఒక్కసారి అనాథాశ్రమంలో ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు అడగండి, అమ్మ నువ్వు ఏం కోరుకుంటున్నావు, మేము బిర్యానీ తెచ్చాము, నీకు డ్రై ఫ్రూట్స్ తెచ్చాము, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చాము, లాట్ మెనీ ఫ్రూట్స్ డిఫరెంట్స్ తెచ్చామమ్మా, యుల్ గెట్ మంచి ఇమ్యూనిటీ అని అంటే ఏమంటారు తెలుసమ్మా. అవన్నీ ఏమొద్దు తల్లి, మా కొడుకు వచ్చి నన్ను తీసుకపోతే చాలు. ఎక్కడ ఆ ప్రేమ, ఎక్కడ ఈ డబ్బు తల్లి? ఆ కొడుకుకి కూర్చోబెట్టి చందమామ రాకుండా వస్తాడని తినిపించిన గుర్తు చేయమా మనం ఈరోజు? ఆ పిల్లలకు నేర్పియొద్దా తల్లి ఆ రీతి? ఎక్కడో ఆడపిల్లల్ని పైశాచికంగా 9 మంది 10 మంది మగవాళ్ళు ఏమున్నదన్నమ్మా అనుభవించడానికి అని చెప్పి చంపేస్తున్నారుగా. సనాతన ధర్మం అంటే తల్లి పాటించడం, బుక్కుల్లో ఉన్నది చదవడం కాదమ్మా. సనాతన ధర్మం అనంటే ఈరోజు మనం అందరం ఒక అడుగు వేసి 10 మందిని మార్చితే, ఆ 10 మంది 100 మందిని మారిస్తే వచ్చేదే ధర్మం. అది ధర్మం అనేది మనకు కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే గతంలో రాసిన ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రాశాడు 16వ శతాబ్దంలో. తెల్ల కాకి వచ్చింది, మాంసాహారాలు ఎలా ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతున్నారు, ఆడవాళ్ళు వెకినీలు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఆ కాలజ్ఞానాన్ని నెమరేస్తున్నాం ఇక్కడ. అన్ని రాసిన వాడు ఒక రివర్స్ క్వశ్చన్ వేయలేరమ్మా. అన్ని జరిగే రాసిండు, కానీ మంచిది ఎందుకు రాయలేడు? నేను ఎందుకు యూట్యూబ్లో ఒకరు క్వశ్చన్ తీయట్లేదు? అది క్వశ్చన్ మీరు తీయండి, నేను వచ్చి మీకు చెప్తాను. మళ్ళీ కాలజ్ఞానంలో ఏమి జరగబోతుందో రాసిన ఆయన దానికి విరుగుడు ఎందుకు రాయలేడు? కొంచెం డీప్గా వెళ్ళండి నా క్వశ్చన్. ఆయన ఏం రాశాడు? తెల్లకాకి వస్తుంది అని చెప్పాడు, ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతారు, మగవాళ్ళు అన్ని రాసేసాడు. ఎక్కడో తిరుమల కొండ మీద ఈ విధంగా జరుగుతుంది అన్ని చెప్పేశాడు కదా. అలాంటి వాడు ప్రత్యామ్నాయం ఎందుకు చెప్పలేడు? ఈ 2024లో మనం చస్తామని చెప్పి రాసి 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 పెట్టిన మహనీయుడు 2024 తర్వాత మీరు బాగుపడాలంటే ఏమి రాసిండు అనేది ఎందుకు అడుగుతలేరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసింది కాలజ్ఞానం కాదు తల్లి, మన భవిష్యత్తు ప్రణాళిక. ఇక్కడ మనం కేవలం మన దగ్గరున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే వీ విల్ అట్రాక్ట్ ఓన్లీ ఫర్ నెగిటివ్. ఆయన నెగిటివ్దే తీస్తున్నది ఈ కాలజ్ఞానం. వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన తాళపత్రాల్లో ఇంకో తాళపత్రాలు ఉన్నాయి. ఆ తాళపత్రాలే మనిషికి అమృతం. ఆ అమృతం ఎక్కడ ఉంది? అది ఎందుకు తీయట్లేరు బయటికి? ఎందుకు చెప్పట్లేరు ఆ బయటికి? మరి అమ్మ ఆడపిల్ల ఈ విధంగా ఉంటుందని చెప్పిండు వీరబ్రహ్మేంద్ర స్వామి, కానీ ఇంకో కాగితంలో కూడా ఇలా చెప్పిండు కదా ఆయన, ఇలా ఉండాలి అని చెప్పినది ఎందుకు పాటిస్తలేము మనము? ఉన్నాయండి, ఎందుకు లేవు తల్లి? ఒక కాలజ్ఞానంలో ఏమి రాశాడు ఆయన? కాలజ్ఞానంలో రాసిన కొన్ని విషయాలే చెప్తున్నాము. ఒక వ్యక్తిని తీసి ఇక్కడ చెప్పండి. వీరబ్రహ్మేంద్ర స్వామికి పుట్టిన 5 మంది కొడుకులు, ఆయనకి గోవిందమ్మ ఆయన భార్య, ఇంతమంది సంతానం ఉన్న వ్యక్తి ఎవరో స్త్రీ గురించి, ఎవరో పురుషుడి గురించి రాశాడు కదా. మరి నీ ఇంట్లో 5 మంది ఉన్నారు, నీ ఇంట్లో ఒక బిడ్డ ఉంది, మరి నీ చరిత్ర కూడా అదే ఉంటుంది కదా. మరి నీ కుటుంబాన్ని నువ్వు సెక్యూర్ చేసుకొని ఇవన్నీ రాసావా, లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు అనుభవించావా అన్న విషయం కూడా రాసింది ఇక్కడ. అది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క 2-3 కాగితాలే మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఆయన ఇది కూడా రాసి ఉండొచ్చు కదా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు ఏముంది తెలుసా తల్లి? ఆయన బిరుదు ఏముంది తెలుసా? ఆయన 10 మంది పిలిచి అడిగినప్పుడు నీ పేరేం పేరు అని అడిగితే ఆయన నేను విశ్వాచారిని అని అన్నాడు. ఎందుకు విశ్వాచారి అన్నాడు అనేది ఎవరైనా అడిగారమ్మా? ఇప్పటివరకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగారు, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు, మీ అమ్మ నాన్న ఎవరు అని అడిగారు. ఎవరి సమాధానం?
మీ అమ్మ నాన్న ఎవరు అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా అమ్మా, మా అమ్మ నాన్న ప్రకృతాంబ అని చెప్పిండు. ప్రకృతాంబ అంటే ఎవరు తల్లి తెలుసా? మీరు విన్నారు ఆ పేరు ఎప్పుడన్నా? ప్రకృతాంబ. ప్రకృతాంబ అంటే ప్రకృతికి పుట్టిన అని చెప్పిండు ఆయన. తర్వాత ఆయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనంటే నేను బ్రహ్మాండపురం నుంచి వచ్చా అని చెప్పాడు. ఆ బ్రహ్మాండపురం ఎక్కడుందమ్మా? అతల వితల సుతల మహాతల తల అతల రసతల పాతాల ఇట కిందలో కాదు, స్వర్గలోకం, మీరన్న యమలోకం, దేవలోకం, చంద్రలోకం, ఇలా మునుల లోకం నుంచి వచ్చిన పైన 7 లోకాల కింద 7 లోకాలు ఉంటే అమ్మ, వీటన్నిటిని 9 గ్రహాలని సాగితం పాలించగలిగిన వాడే బ్రహ్మాండాధికారి, ఆయననే శివుడు. శివరూపం వచ్చిన వాడు మానవ శరీరాన్ని పుట్టి బతుకులు మంచిగా ఉండాలనుకున్నవాడు, నా పిల్లలు చనిపోతేనే నా దగ్గరికి వస్తే నేను విగ్రహ రూపంలో ఉన్నా ఇక్కడ కనబడతా, నన్ను గుడిలో చూస్తే నేను లింగ రూపంలో ఉంటా, కానీ చనిపోయిన తర్వాత నేను శివరూపంలో కనబడతా అని శివుడి విగ్రహం ఉంటుంది కదా శ్మశానంలో, కూర్చొని ఉంటాడుగా ఇలాగా, అంటే తండ్రి పూర్తి కనబడ్డా అనుకుంటాడు. అంతటి మహానీయుడు అక్కడ కాలజ్ఞానం రాసింది. అక్కడ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి రాయలేడు, రాసింది శివుడు అని అంటారు కదా, అంత జ్ఞానం ఉన్నది అంటారు కదా. మరి అక్కడ శివుడు మరి నెగిటివ్ రాసింది మాట్లాడుతున్నాడు, పాజిటివ్ కూడా ఉండవచ్చుగా. పాజిటివ్ మాట్లాడితే ఈరోజు సమాజం మారుతుంది అంటున్నా తల్లి. నేను నెగిటివ్కి మనం అట్రాక్ట్ అయిపోయినాం, కానీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పాజిటివ్. ఆ కమ్యూనికేషన్ ఎందుకు తీసుకోవట్లేం? లడ్డూలో ఇది కలిపారన్నారు. మరి ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, ఇంతమంది ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు, ఎందుకు ఇట్లాంటి విషయాలు క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు నేను కాబట్టి మీకు ఇలా చెప్పినా కదా, ఎవరు ఎందుకు చెప్పట్లేరు అంటమ్మా, ఎవరి జీవనాభివృద్ధి వాళ్ళకే ఉంది. కానీ నీవు అన్నావు ఇందాక మరణాలను ఆపుతారా అన్నారు కదా, నేను గుడి కడుతున్నా అమ్మ, నేను బాగా అందరు భక్తులు వస్తారు అని అంటే మీరు అన్న క్వశ్చన్ రాకపోయేది. మరణాలను ఆపేది ఎవరిదంటే అమ్మో సమాజంది. సమాజం ఎవరిదంటే అమ్మ శివుడిది. శివుడు ఎవరంటే మన అందరికీ ఒక తండ్రి, విష్ణు బ్రహ్మ వీళ్ళందరి స్వరూపాలతో మన భూమండలం ఉంది. గుడికి ఎవరైనా రావచ్చు అనేది విషయం. ఇక్కడ మరి నా గుడి, నా ఇల్లు, నా సంసారం అంటే మరి నా ఇల్లే నడుస్తుంది. ఇక్కడ క్వశ్చన్కి మీరు కొంచెం వైబ్రేట్గా వెళ్ళండి. మీరు అన్న ఈ క్వశ్చన్ రివర్స్గా తీయండి అంటున్నా తల్లి. మీరు మళ్ళీ దీన్ని డెబిట్కి పెట్టించండి, ఎవరు వచ్చినా నేను రెడీగా ఉన్నా మాట్లాడడానికి. పోతులూరి వీరబ్రహ్మస్వామి జరిగిన విషయాలు ఇలా 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 వస్తాయని రాసిన వ్యక్తి, మరి అంత జ్ఞానం ఉన్న వ్యక్తి, అంత తెలివిగా వెళ్తున్న ఆ మహనీయుడికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని రాలేదా అన్న క్వశ్చన్ మీరు రేస్ చేయండి. అప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా, ఓహో ఆయన చెడు జరుగుతుంది కాబట్టి మంచిది కూడా చెప్పుతుండవచ్చు అని చెప్పొచ్చు కదా. నలంద విశ్వవిద్యాలయంలో 17వ శతాబ్దంలో అమ్మ 30,000 తాళపత్రాల్లో కాలబెట్టారు. యూ కెన్ గూగుల్ ఇట్. 30,000 తాళపత్రాలమ్మా. తర్వాత 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 తరాలు కూడా దాన్ని చదవలేకపోయారు. ఇక్కడ అమృతం తాగితే మనిషి బతుకుతాడని రాశారు. ఎంత మంచివాడు తల్లి అది. అమృతం ఎక్కడ దొరుకుతుంది మరి అది రాశారా? అయితే కొందరు వ్యక్తులు అది ఎక్కడుందో తెలుసుకొని కాల్చేశారు. వాడు బతికేస్తాను నేను ఇక ఈ అమృతం తాగేసేసి నాకు జీవితం 1000 ఏళ్ళు వస్తుంది అన్నాడు. వాడు కాలం చేసేసి ఇక దాన్ని ముట్టుకోలేకపోయాడు. చూసారు తేడా? అంటే ఒక వ్యక్తి స్వార్థానికి మన గ్రంథాలనే కాలబెట్టేశారు. ఒక వ్యక్తికి స్వార్థం వల్ల జరిగింది, ఇది అందరి వల్ల కాదు. ఈరోజు ఏదైతే లడ్డు విషయం మీరు మాట్లాడుతున్నాం తిరుపతిలో కానీ ఇంకెక్కడైనా కూడా ఒకే వ్యక్తి ఉన్నాడు అక్కడ. అందరు కలిపి చేసింది కాదు. మన సాక్షిగా మన యొక్క సంప్రదాయాన్ని కాపాడింది కూడా ఒక వ్యక్తులే ఉంటారు, ఒక కారణ జన్ముడే ఉంటాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం అప్పుడు ఎత్తాడు, ఓ దత్తాత్రేయుడు ఒక అవతారం ఎత్తాడు. తర్వాత శ్రీశ్రీ మీరు చెప్పినట్టుగా చూస్తే అమ్మ జగద్గురు ఆదిశంకరాచార్యులు 4 సార్లు భూమండలాన్ని కాలినడకలు తీసి ఈరోజు నీవు నేను పూజిస్తున్న అష్టాదశ శక్తి పీఠాల శ్రీచక్రాన్ని బంధించాడు. అసలు ఈ చేతబడులు ఏంటి స్వామి, క్షుద్ర పూజలు ఏంటి, ఈ ఆత్మలేంటి, ఇవి నిజంగా ఉన్నాయా అసలు? వాస్తవికమైన విషయాలు మాట్లాడితే అమ్మ చేతబడులు ఒకటి, ఓకే, వశీకరణలు 2, మళ్ళీ క్షుద్ర బలాలు ఒకటి. వీళ్ళు ఎవరెవరో మీకు ఒక స్పష్టంగా చెప్తాము. నేను గతంలో కూడా చెప్పా, కానీ చాలామంది మీరు కొంచెం వాటిని కొట్టేస్తున్నారు. స్వామి క్లారిటీగా చెప్పండి, మాకు నమ్మకం ఉంది, మీకు అన్నీ తెలుసు, కానీ ఎందుకో చెప్పట్లేరు. చిన్న వాళ్ళందరూ వచ్చేసేసి ఇలా చేస్తాం అలా చేస్తామని వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీరంటే కొంచెం మాకు నమ్మకం ఉంది అని వివరణ అడిగిన తరుణం కాబట్టి చెప్తూ ఉన్నాం. ఓకే, క్షుద్ర పూజ చేసే వాళ్ళంతా ఎవరు తల్లి అంటే వాళ్ళు 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 1,00,000 రూపాయలు కూడా తీసుకుంటారు క్షుద్ర పూజలకి. ఓకే, క్షుద్ర పూజ అనేది ఏంటంటమ్మా రాక్షస పూజ. అది క్షుద్ర అంటే రాక్షసులు. ఈ రాక్షసులు ఎవరు తెలుసా అమ్మ? అకాలంగా మరణించిన ఆత్మలు, మధ్యమత్తులోనో అవమానంతోనో అనుమానంతోనో లేకపోతే ఏదో యాక్సిడెంట్స్లో ఏదో చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ తీరని కోరికతో చనిపోవడం చేత వాళ్ళ కోరికలను తీర్చడానికి శరీరం మీదకి ప్రయోగించడమే క్షుద్ర. దీన్ని క్షుద్ర పూజ అంటారు. క్షుద్ర అంటే ఆత్మలు వేరే శరీరం పైన ప్రవేశిస్తారు. ఎలా ప్రవేశిస్తారు మీరు ఇలా అనవచ్చు. ఒక శరీరం వదిలిపెట్టిన వాడిని
వేరే వ్యక్తి అంత ఈజీగా ప్రేరేపణ చేపించేసుకొని దగ్గరికి పిలిచేసుకొని మాట్లాడేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ ఏర్పడి ఈయన చెప్పినట్టు అవతల వ్యక్తికి వినేలా చేయగలుగుతామా? అంత శక్తి ఉందా మన దగ్గర అని కొంతమంది వ్యక్తిత్వాలు అడిగిన ప్రశ్నలు. ఇప్పుడు ఒక ఆత్మ అనేటిదమ్మా అకాలంగా మరణించి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళదు. ఒక మాట అది పూర్తి ఆయుష్ సంపూర్ణత స్థితికి తీసుకున్న తర్వాతనే పరమాత్ముడి చరణాలకి చేరాలమ్మా. అలా చేరదు. ఈయన గారికి ఏం కోరిక ఉంటుందంటే వీళ్ళందరిని వదిలిపెట్టి పోలేను అని, వీళ్ళకి ఏదైనా చేయాలి అని, లేకపోతే నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయాలని, నన్ను నమ్మక ద్రోహం చేశారు నా వాళ్ళు అని ఇలా కొన్ని ఉండడం చేత ఈయన గారు ఆయనకు కమ్యూనికేషన్లో సరెండర్, ఆయనకి ఈయన సరెండర్ అవుతారు. నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఈ పని చేసి పెడతా అని ఒక దొంగ ఇంకో దొంగకు హామీ ఇవ్వడం. అంటే పవిత్రమైన మనిషి, పవిత్రమైన ఆత్మ ఏం కోరుకుంటుంది తెలుసా తల్లి? మా వాళ్ళు నేనున్నా లేకున్నా బాగుంటే బాగుండు, నేను వెళ్ళిపోతున్నా అన్న తరుణం పూర్వం వినేవాళ్ళం. ఈరోజు ఏమింటున్నాం తెలుసా తల్లి? నేను చస్తా కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాలి. తేడా చూసావా తల్లి? నేను చనిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టా, నేను చనిపోయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టా, మిమ్మల్ని ఇంకా రాత్రి రంపన చేసి రోడ్డుకు లాగుతా అన్న ఆ మాట ఎంతటి కర్కశంగా ఉంది, ఎంత కఠోరంగా ఉన్నది. ఇలా వచ్చిన ఈ తరుణాలే అవతల వ్యక్తి బలహీనంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ మనం కొంచెం డీప్గా పోయి చూస్తే అమ్మ, ఒక మంత్రానికి ఎంత శక్తి ఉందా? మన దగ్గర వేద మంత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోమాగ్నులు చేసే మంత్రాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాక ఈ మంత్రాలు ఏమిటి? ఈ మంత్రాలు ఏమిటి? ఒక క్షుద్రాన్ని అవతల వ్యక్తిని ఇక్కడ నుంచి కదిలించే అంత బలం, అవతల ఒక ఆత్మని లేపుకొని వచ్చి వేరే శరీరంలోకి వేసి ఏదో చేసే అంత బలం ఈ మంత్రాలు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయి? దీనివల్ల ఉపయోగం ఏంటంటే అమ్మ, ఆత్మకి మంత్రంతో పని లేదు. ఆత్మకి మంత్రంతో పని లేదు. మనం కొంచెం డీప్గా వెళ్తాం. ఒక ఆత్మకి మంత్రంతో పని ఉండదు. అంటే ఏదైంది మంత్రంతో పని? ఆత్మకి ఏంది అని అంటే అమ్మ, ఆత్మ ఎవరు పిలిచినా వెళ్ళిపోయే స్థితిలో ఉంటుంది గాలి కాబట్టి. భూమికి రుణం తీరిపోతుంది కదమ్మా, అలా గాలిలో తిరుగుతూ ఉంటుంది అంతే. భూమి మీద నించొని ఉండదు. మనం సినిమాలో చూస్తాం ఆత్మలో, అంతేగాని లైవ్ ఎక్కడ చూడరు కదా. అది సినిమాలో చూస్తే అది గాలిలో ఇట్లా నిలబడే ఉంటుంది, కానీ అది ఒక దగ్గర స్టే అయినట్టు ఉండదు చూడండి. ఎందుకంటే అది రుణం వెళ్ళిపోతుంది, భూమికి భారం ఉండదు ఇక వాళ్ళు. అయితే వాళ్ళకి ఏంటంటే అమ్మ, ఒక శరీరంలోకి వేస్తేనే నీ మెచ్యూరిటీ లెవెల్స్, నీ డిస్కషన్స్, ఏదైనా కమ్యూనికేషన్ చేయడానికి వస్తుంది. లేని సమక్షంలో ఏమొస్తుంది తెలుసా అమ్మ? ఒకటి, నేను నీకు ఈ విషయ వివరణ చేసి నీకు ఇది ఇస్తాను, నీకు సమ్మతమేనా అని అన్న ఆ మాట వినబడి చెడు అయిన వాడు చెడు అట్రాక్ట్ చేస్తే వాడు ఆ దారిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తే వీడు ఏ విధంగా వెళ్ళాలన్నాడు ఆయన ఒక ఫెన్సింగ్ క్రియేట్ చేస్తాడు. ఆ ఫెన్సింగే క్షుద్ర మంత్రాలు. ఈ క్షుద్ర మంత్రాలు ఏంటంటే అమ్మ, మనం మంత్రాల గురించి లోపలికి పోయడం కంటే ముందు ఓవరాల్ డిస్కషన్ ఇప్పుడున్న సైంటిఫిక్గా మాట్లాడితే ఎట్లంటే అమ్మ, నేనే ఉన్నా పార్టీకి వచ్చాను, నేను ఇద్దరం పార్టీకి వెళ్ళినప్పుడు మన అందరూ వచ్చే ఫ్రెండ్స్ అందరు కలిసి నేనేమన్నా అంటే మనం మొదట స్వీట్ తిని తర్వాత కొద్దిగా భోజనం తీసుకొని ఏదైనా జ్యూస్ లాంటిది ఉంటే తీసుకొని కొద్దిగా అలాగా ఆడవాళ్ళందరితో కూర్చొని మాట్లాడి డ్యాన్స్ చేసుకొని అమ్మ నాన్న అందరూ ఇట్లా వెళ్ళిపోతాం కదా. మనమే ఇప్పుడు మళ్ళీ కొంచెం నెగిటివ్లోకి వెళ్తాం. ఫస్ట్ మనం అక్కడ నాన్ వెజిటేరియన్ దగ్గర ఉన్న డ్రింక్స్ తాగి అక్కడ నుంచి మెల్లగా ఎవరు కనబడుకుంటే డీజే సౌండ్ దగ్గర హడావిడి వేసేసి అక్కడ నుంచి వాన్నో విన్నో కొన్ని ఏదో మానిటర్ చేసి కొట్టేసేసి వెళ్ళిపోదాం. అంటే తేడా ఎంత ఉంది చూసారు ఇక్కడ? నువ్వు పాజిటివ్గా పోయే వేకి నెగిటివ్ వేకి డిఫరెన్స్ ఏంటంటమ్మా, నిన్ను మానిటర్ చేసేవాడు పక్కన కరెక్ట్గా ఉంటే నువ్వు వెళ్తావు. ఇక్కడ క్షుద్ర బలంలో కూడా ఏంటంటే వాడు నువ్వు ఆల్రెడీ చెడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈడెవడైతే క్షుద్ర పూజలు చేస్తాడమో వాడికి వీడు సపోర్ట్ చేసేస్తాడు. ఆత్మ అర్థమైంది? ఆత్మ అంటే ఎవరు? మానవ శరీరం గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మానవ శరీరానికి ఇలా ఉంటే అమ్మా, ఏ మైండ్ సెట్ పని చేయని, ఏ ఆర్గాన్ పని చేయని మరి గాలి ఎలా ఉంటుంది? దానికి కావాల్సింది ఏంటంటే ఒక షెల్టర్. గాలిలో ఉండి ఆ ఇంటి ముంగడ ఈ ఇంటి ముంగడ కూర్చోవు, అవి ఇంటి లోపల కూర్చుంటాయి వచ్చి ఈ గాలిలో. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇంట్లో ఏదో తిరుగుతుందని హోమాలు చేస్తారు, ఇంట్లో ఏదో వస్తుంది కదా. ఇవన్నీ ఏంటంటే అమ్మా, ఒక ఇల్లు తీసుకోవడానికి ఒక వ్యక్తి పంపిస్తే వస్తుంది ఒకటి. రెండోది, ఇల్లు నాశనం చేయడానికి ఒక వ్యక్తికి కమ్యూనికేషన్ ఇచ్చి వస్తాయి ఇవి. అంటే బలహీనతల మీద నిజంగా ఆ అవతల వ్యక్తి బలహీనుడయి అమాయకుడై ఉంటే వాని పైన వీళ్ళు క్షుద్ర పూజ చేసి అటాక్ చేస్తున్నారు కదా. మనం ఈ విధంగా మాట్లాడదాం. ఈ రోజుల్లో నమ్మవచ్చా? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉండవచ్చా అంటమ్మా, ఇక్కడ శరీరాలు మారలేవు. అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్నమెంటు మనం వేసుకున్న ఒక థింగ్స్ అంటే వస్తువులు మారినాయి అంతే. నేను చెప్తుంది ఏంటంటే అమ్మా, శరీరము పంచభూతాలు మారినంత వరకు కరెక్ట్ దయ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఆత్మలు ఉంటాయి, అలానే మన శరీరాలు ఉన్నాయి.
కానీ నిజంగా అంత మంత్రపఠనం చేసిన వారు లేకపోతే అంత మంత్రాలు తెలిసిన వారు ఈ రోజుల్లో ఉన్నారా? ఈ రోజుల్లో మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అలా కొద్దిగా డీప్గా వెళ్తే పరమశివుడు ఏం చేశాడంటే అక్కడ సాగర సంగమం జరిగినప్పుడు ఇటు అమృతం, ఇటు రాక్షసులు, ఇటు అసురులు. అమృతం అంతా రాక్షసులకు చెందకుండా దేవాది దేవతలు తినేసి అమరులు చిరంజీవులు అయిపోయారు. అంటే వీళ్ళకి దేవతలకి కోపం అనేది తగ్గి ఈ రాక్షసులకి పగ పెరిగిపోయింది. ఏం పగ పెరిగిందంటే అమ్మ ఇక్కడ వాళ్ళని ఎప్పటికైనా సాధించాలి మేము. మరి ఈ దేవతలకి వారసులు అందరూ ఉన్నారమ్మ, మీరు ఇప్పుడు చూసారా ఆ వారసులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడన్నా వారసులను కనబడ్డారా? దేవుళ్ళకి పిల్లలు ఎక్కడ కనబడ్డారా? ఎక్కడ కనబడలేరు మనకి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కదా, వాళ్ళ ప్రపంచం వేరు. కానీ దేవుళ్ళ యొక్క మంచితనాల గురించి, వారి యొక్క గొప్పతనాల గురించి మన దగ్గర ప్రచారణ జరుగుతుంది కదా. ఈ పెద్ద మనుషులు కొన్ని రాసిన పత్రాలు చదువుతారు కదా. అలాగే మరి ఆ రాక్షసులకు సంబంధించిన వ్యక్తులందరూ ఎక్కడికి పోయారు మరి? ఇప్పుడు వాళ్ళ గురువుల నుంచి తీసుకున్న విద్య శిష్యులు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఇలాగే ఈ దేవాది దేవతల యొక్క మంచి ప్రచారణ జరుగుతూ ఇప్పటిదాకా ఎలా వస్తుందమ్మా? మరి ఆ రోజు అసురుల నుంచి వచ్చిన ఆ రాక్షసురులు ఉన్న ఆ తరుణం ఉన్న మరి ఆ యొక్క వంశాల ఆధిపత్యం ఉన్న గురువులు, ఆ రాక్షసాన్ని ఆనందాన్ని పొందుతున్న ఆ పైశాచికత్వం ఉన్న మనసులు తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇవంతా చీకట్లో జరిగే వీళ్ళ యొక్క ఆజ్ఞలు. అదే దైవాజ్ఞలేమో వెలుగులు జరుగుతాయి. నువ్వు రాత్రి 11 గంటల వరకు పడుకుంటావు తల్లి. మరి 11 గంటల తర్వాత వెళ్ళి ఏ శ్మశానంలో వెతికి చూస్తావు? ఏం దొల్లాడతావు? వెళ్ళంగా. మరి అందరి ఇంట్లో వెలిగే ఉంటుంది, కొందరి ఇంట్లో చీకట్టు ఉంటుంది. మనం ఆ ఇంట్లో వెళ్ళి చూస్తామో ఏమవుతుందని? మా ఇంట్లో వెలుగుంటే చాలు అనుకుంటాను. అంటే భయం అనేది అయితే ఒక నెగిటివ్ ఉంటుంది కదా. వాళ్ళందరికీ ఆ పూజా బలం అనేది వాళ్ళు తెచ్చుకున్నది, అక్కడ వాళ్ళకు వారసత్వంగా వచ్చింది. అది ఇక్కడ నీకు దైవం ఎట్లా వచ్చింది అనేది నువ్వు రుజువులు చూపిస్తున్నావు. మరి దైవం అని ఎందుకంటున్నావు అంటే ఒక రాక్షసుని చంపినందుకు దైవం అయింది కదా. మరి చంపిన వాడి యొక్క తరము, చంపిన వాడి యొక్క వంశము, ఇదంతా పగ సాధింపుకే కదమ్మా. ముగ్గురే దేవతలు ఉండాలి. మరి 30 కోట్ల మంది ఏమంటారు మన దగ్గర 3 కోటి దేవతలు ఎందుకు ఉన్నారు? ముగ్గురే దేవతలుగా మన దగ్గర. ముగ్గురే ఆది దంపతులు మీకు తెలిసిన వాళ్ళు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, విష్ణు, పార్వతి, పరమేశ్వరుడు. వీళ్ళు ముగ్గురే. ఎంతమంది ఎందుకు వచ్చారంటే అమ్మ, అక్కడ రాక్షసులు ఏ విధంగానైనా వెపన్ని ఉపయోగించాలి అని వాళ్ళు అష్ట ప్రయత్నాలు చేస్తున్నప్పుడల్లా వీళ్ళు 8 రూపాయలు ఎత్తుతున్నారు. వీళ్ళు ముగ్గురిని అందరూ చంపొచ్చారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనిపెట్టకుండా 100 రూపాయలు వేస్తే ఆ రూపానికి వీళ్ళు అదే రూపం వేసుకొని పోతున్నారు. ఇక్కడ జరుగుతుంది అది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది. అంతేకాని వాళ్ళు ముగ్గురు అందరిని చంపవచ్చు, కానీ వాళ్ళు రూపాలు మారుస్తూ వస్తున్నారు. మీరన్నా ఈ క్షుద్ర బలం అంతా జరుగుతుందా? ఇంత ఉందా? ఎవరు నేర్పిస్తున్నారు? ఏం చేస్తున్నారంటే అమ్మా, ఇక్కడ ఉన్నది మనం బ్రహ్మ చెడుగా వీర్యస్ఖలనం చేసిన ప్రభావంతోనున్న ఈ కలి పురుష యుగం ఇది కలి పురుషుడు ఎవరు అంటే అమ్మ, బ్రహ్మ చెడుగా వీర్యస్ఖలనం చేసినప్పుడు పరమశివుడు ఆజ్ఞించాడు, నీకు ఇలా చెడు ఆలోచనలతో వచ్చిన ఆ కామ ఉద్రేకత, చెడు ఆలోచన చెడుని పుట్టించగలదు అన్నది శాస్త్ర గ్రంథాల్లో కలియుగం ఆరంభంలో రాసింది. ఆ కలి పురుషుడు ఏమిందంటే అమ్మ, మద్యం తాగాలి, బాగా ఆడవాళ్ళతో ఉండాలి, ఈ దుస్తులు ఏమీ లేకుండా తిరగాలి, ఎవరైనా మంచిగా బాగా పూజలు పురస్కారాలు చేస్తే వాడిని చెడగొట్టాలి. కలి యుగంలో జరుగుతుంది ఇదే కదా. మరి కలి పురుషుడు అనేది యుగం పేరే ఇక్కడ రాసి ఉన్న తల్లి. నువ్వు అన్నది యుగంలో ఒకవేళ సత్యయుగం రాసి ఇందులో దొంగలు ఉన్నారంటే అదేం స్వామి, యుగమే సత్యయుగం, అందరు దొంగలు ఉన్నారనవచ్చు. యుగం పేరే కలియుగం తల్లి ఇక్కడ. మరి కలియుగంలో మాయమాటలు చెప్పేసి అవతల వ్యక్తిని మాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి మీరు అన్నది ఏంటంటే 20% మాత్రమే మంత్రం, యంత్రం, తంత్రం తల్లి. 80% మనస్సు. ఆ మనస్సే పవిత్రంగా లేదు ఇక్కడ. అందుకని నీ మనసు పవిత్రంగా ఆలోచిస్తే నువ్వు మంచి పూజలకు వెళ్తావు, చెడుగా ఆలోచిస్తేనేమో నాశనానికి వెళ్తావు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆత్మలపైన బలాలు జరుగుతుంది. క్షుద్ర అన్న మాట నేను చెప్పింది ఒక ఆత్మపై జరిగేది. చేతబడి మీరు మమ్మల్ని అడిగారు, అది మనుషుల పైన జరిగేది. చేతబడి ఎలా జరుగుతుంది? ఇక్కడ కొంచెం డీప్గా వెళ్తాం. క్షుద్ర పూజకి చేతబడికి తేడా ఏమిటి? ఒక శుద్ర పూజ ఏంటంటమ్మా, మనిషి శరీరం మీదకి వెళ్ళిపోతుంది మొత్తం. ఇక నువ్వు ఉండవు ఇక్కడ. మీ పేరు ఉదాహరణకు శ్రీజ అనుకోండి, ఇంకెక్కడ శ్రీజ ఫిజికల్గా మాత్రమే ఉంటుంది, కానీ లోపల ఇంకొక శక్తి ఉంటుంది. అట్లా కొందరు అంటారు కదా, ఏకాంతంగా ఉంటుంది ఎందుకు, ఇంతకుముందుకు అలా లేకపోయింది, చిక్కట్లో పడుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందుకు మేము ఎవరం లేకపోతే గదిలో కూడా పోకపోయేది, ఇప్పుడు రాత్రిపూట లేసి ఒక్కతే కూర్చుంటుంది బాల్కనీలో, ఇంతకు ముందు కూర్చోకపోయేది. ఇంకొంతమంది మహానుభావులు ఉన్నారు, అతను శ్మశానం వైపు అటువైపే చూసుకుంటూ కూర్చున్నారు అని ఇట్లాంటి కొన్ని వింటూ ఉంటాం మనం. వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ తీసుకుంటున్నారు అంటారు, మద్యం సేవిస్తుంటారు, ఇలా కొన్ని ప్రయారిటీస్ వస్తున్నాయి అంటారు కదా తల్లి.
ఇదంతా క్షుద్రం మీద కనబడేది. చేతబడి అనే విషయం ఏంటంటమ్మా, నీ యొక్క శరీర భాగంలో ఇబ్బంది పెట్టే ప్రక్రియ. నేను ఏదో విధంగా ఏదో ఒక భాగానికి వాళ్ళకి కావాల్సిన ఒక అనుసంధానాన్ని ఏం చేస్తారంటే, నీ రక్త సంబంధీకులు ఏదైనా వస్తువు తీసుకెళ్ళి, నీ రక్త సంబంధీకులు వీళ్ళు బాగుపడకూడదని, నీ రక్త సంబంధీకులు ఇంకేదో చేయాలని కోరుకున్నప్పుడు మాత్రమే అవతల వ్యక్తి చేయగలడు. చేతబడి అనేది చేతులతో చేసే బడి. చుంటి చేస్తాడు, కొన్ని ముగ్గులు వేసి కదా, ఇది ఎవరిస్తే చేస్తారు తెలుసా తల్లి? స్వయంగా నీ రక్త సంబంధికులు ఇస్తేనే చేయగలడు వాడు. నీ ప్రూఫ్స్, నీ యొక్క అథెంటికేషన్స్ అన్నీ వానికి ఇవ్వకపోతే వాడు ఎవరి మీద దండయాత్ర చేయగలడు, ఎవరి మీద దాడి చేయగలడు. మళ్ళీ ఎందుకు చేస్తాడు? నేను ఇస్తే నాకు నడవదు అక్కడ. మళ్ళీ నీ సంబంధికులు ఇస్తేనే నడుస్తుంది. ఇది ఒక నోటీస్ చేయండి బాగా. చాలామంది అంటారు ఎవరో చేసేస్తారు మాకు అంటారు. ఎవడో ఎందుకు చేస్తాడు తల్లి నీ మీద? చేయడానికి రాదు. ఎవడో చేసేస్తే నీ ఇంట్లో ఉన్న దేవతలు, మీ ఇలవెలుపులు, మీ కులదేవాలు ఊరుకుంటారు అలాగా? అదే నీ ఇంట్లో ఉన్న వాళ్ళే చేస్తే ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టకూడదు కదా. కాబట్టి చేతబడి చేసేది లేదు. ఓకే, వశీకరణం ఉంది. వశీకరణ చాలా తెలివిగా ఇప్పుడు సొసైటీలో బాగా నడుస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ హిప్నటిజం. ఎలా చేస్తారు హిప్నటిజం? అబ్జర్వ్ చేసి సెన్స్ మీద కొట్టేది వశీకరణ. కంప్లీట్గా మార్చొచ్చు ఆయనని. కంప్లీట్గా అయిన వల్ల నిజం జరుగుతుందా? ఆయన నా దగ్గరకు వచ్చేస్తాడా? ఆయనతో నాకు నేను అనుకున్న ప్రక్రియలు, క్రియా ప్రక్రియలు, జీవిత భవిష్యత్తు ప్రణాళికలు జరుగుతాయా? ఇది వశీకరణ. ఎవరి కోసం ఎవరు చేస్తారు తెలుసా వశీకరణ అమ్మ? పర్ఫెక్ట్గా నేను రెండో పర్సన్ వచ్చి చేస్తాడు వశీకరణ. నీ పక్కన ఉన్నోడే చేసి ఇచ్చేస్తాడు. అది నీ దోస్తు కానీ వేరే వాళ్ళకి అవసరం. కంప్లీట్గా నీ మైండ్లోకి వచ్చేస్తాడంటే ఈ అబ్జర్వ్స్ యూ అలాట్. ఎలా నువ్వు చదువుతున్నది, ఏ టైంకి ఎంత చదువుతున్నావు, వాట్ యు ఆర్ ఈటింగ్, వాట్ యు ఆర్ టేకింగ్, సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్, లేకపోతే నీ ఎమోషనల్, వెన్ యు ఆర్ డాన్సింగ్ అండ్ నువ్వు స్నానం చేసేటప్పుడు మాడే పాట కూడా తెలుసుంటుంది వాడికి. అంటే అంత మైక్రో లెవెల్లో నేను అబ్జర్వ్ చేయడమే వశీకరణం. ఓకే, అలా చేసి వాడు అదును చూసి కొట్టే దెబ్బ వశీకరణ. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే తల్లి వశీకరణ అంటే ఇక్కడ నుంచి ఏదో ఆత్మని లేపి ఆయన శరీరంలో లేసేస్తే ఆవిడ రాత్రికి రాత్రే వచ్చేసేస్తుంది ఆయన దగ్గరికి అంటారు కదా. ముమ్మాటికి అబద్ధం అది. దీంట్లో ప్రక్రియలు చాలా ఉన్నాయి అంటున్నాను. అలా చేసిన వాళ్ళమ్మ, నేను ఈ 3 చెప్పాను కదమ్మా, దిట్ ఈస్ అబ్సల్యూట్లీ గోయింగ్ ఇన్ సొసైటీ. ఇప్పుడు జరుగుతున్న విషయం కదా. ఈ 3కి ఒకే ఒక వర్డ్ మేము చెప్తామమ్మా. పంచభూతాలని, కన్న తల్లిదండ్రులని, మన ఇంటి ఇలవెల్పుని ప్రేమించి పూజించిన వాడిని ఈ 3 కాగా 30 వచ్చినా ఏం చేయలేవు. అంటే ఒక విధంగా చెప్తే నీవు స్ట్రాంగ్ అసెక్ట్గా ఉండి, నీ కుటుంబంలో బాధ్యతగా ఉండి, సంస్కారంగా ధర్మాన్ని కాపాడుతూ, పూజలు పురస్కారాలు, మంచి శరీరంతో ఉండి, శుక్రవారం వస్తే ఒక పూజ, సోమవారం, ఇట్లా మన కొన్ని పాటిస్తారు ఆడవాళ్ళు. మగవాళ్ళు గుడిలోకి వెళ్తారు, మాలలు వేస్తారు. ఇవన్నీ ధర్మంగా నువ్వు ఏ స్వార్థం లేకుండా నిజంగా పుణ్యాన్ని సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో వాడు ఎన్ని చేసినా ఏం కాదు. ఇక్కడ ఎవరికి జరుగుతుంది అనేది ముఖ్యమైన ప్రశ్న. అంటే ఎక్కడైతే అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంలో చేస్తారో వాళ్ళ మీదే జరుగుతున్నాయి ఇవి. నిజంగా సంసారం చేస్తున్న ఆడది ఒక పూట తినదు కానమ్మా, జీవితం మాత్రం గెలుపుతూనే ఉంటుంది. ఇక్కడ 3 పూటలు తింటూ మనం ఎన్ని విధాలుగా డబ్బులను లెక్క పెడుతూ కోట్లు గడిస్తూ పడుకుంటున్నప్పుడు రేపు పొద్దున్న లేస్తామో లేవమో అన్న భయంతో పడుకుంటున్నారు. న్యాచురల్గా పడుకున్న ఆ నిద్రకి ఎన్ని కోట్లు ఉన్నా దానికి నిద్ర చాలా బలంగా మంచి పరుగులో రావాలన్నా వద్దా తల్లి? పంచభూతాలలో ఏంటంటే పడక ఏదైనా సరే నిద్ర మాత్రం పరమాత్ముడి ఆజ్ఞతోనే వస్తుంది. అది పుణ్యంతోనే వస్తుంది. అది నువ్వు చేసే పనులతోనే వస్తుంది, డబ్బులతోనే రాదు. కాబట్టి ఎన్ని పూజలు జరుగుతున్నాయి మన శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో పుణ్యం కోసం చేస్తున్నారు. అట్లా మనం ఆలోచించాల్సింది ఏంటంటమ్మా, చేతబడి, వశీకరణం, క్షుద్ర పూజలు ఆలోచించకండి. దానిపైనుంచి ఏ ఒత్తిడి, ఏ దెబ్బ కొడితే అవతల వ్యక్తిని కూర్చోబెట్టడం ఆలోచించండి అంటున్నా. అదే ఇలవెలుపులు, అదే కులదైవం, పూజలు, పురస్కారాలు. ఇలా ఇబ్బంది పడిన వారు ఈ చేతబడితో, వశీకరణాలతో, లేకపోతే ఈ క్షుద్ర పూజలతో ఇబ్బంది పడిన వారు మిమ్మల్ని కలవటం జరిగిందా? 100 మంది వస్తారు. అట్లా వచ్చేదే 10 మందిలో 9 మంది వాళ్ళే కదమ్మా వచ్చేది. మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేను 4 రోజులు లేనమ్మా, నెల్లూరు పోయినా. మొన్న కూడా మీరు ఫోన్ చేసిన నెల్లూరులో ఉన్నమ్మా, వస్తా అన్న. పొద్దున్న నుంచి నేను వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఫోన్ ఆన్ చేయగానే మొదటి ఫోన్ అదే. 3 నెలల నుంచి మంచంలో లేము మేము, ఏదేదో నన్ను బందీ చేసేస్తున్నారు అన్న కళ. ఇది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కొంచెం డీప్గా వెళ్తా. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏంటంటమ్మా, జీవితంలో అన్ని యాంగిల్స్లో నష్టపోయిన వాళ్ళు దొరుకుతారు మనకి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా డబ్బు లాసు. ఎందుకయ్యామంటే ఒకప్పుడు బాగా బతికాం, భార్య పిల్లలు బాగున్నారా, ఉన్నారు కానీ ఏదో ఉన్నారు స్వామి. ఒక సైంటిఫిక్గా ఒక వ్యాలిడ్గా వర్డ్ రాదు. తర్వాత నీ ఆరోగ్యం ఎలా ఉందనంటే ఇంకా ఇది బతుకు కంటే సావుడు బెటర్ స్వామి అని అంటారు. అంటే హోప్లెస్ డిస్కషన్.
మనిషిని ఆ హోప్లెస్ స్థితికి తెస్తుంది ఈ సొసైటీలో నెగిటివిటీ అంటున్నాను. ఓకే. హోప్ఫుల్ తెచ్చుకోవడమే దైవం, హోప్ఫుల్గా ఉండడమే ధర్మం, హోప్ఫుల్గా ఉండడమే పుణ్యం. ఇవన్నీ చేయకుండా నమ్మినవాడు అంటే మరి నీ ఇంట్లో అన్నం తిని, నీ వండి పెట్టిన ఆ కమ్మని భోజనం తిని నీకే పోటు దింపిండు కదా వాడు. మరి వాడు తింటుంది అన్నమా, లేకపోతే నీ మీద తెలివితో ఉంటున్నాడని కనిపెట్టలేమంటే నువ్వే అవకాశం ఇచ్చావుగా. అవకాశం ఎందుకు ఇచ్చావంటున్నా తల్లి నేను. బాగా గుర్తుపెట్టుకో తల్లి, కలియుగంలో మోసం చేసి అవతల వ్యక్తిని మోసం చేస్తాం కదా తల్లి. మోసం చేసిన వాడు చాలా గొప్పవాడు. కలియుగంలో మోసపోయిన వాడు బలహీనుడు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఏదైతే మనకు ఒక సీట్ ఉంటుంది, పర్మనెంట్ సీట్, చావు, ఆ సీటుకి వెళ్ళినప్పుడమ్మా మోసం చేసిన వాడిని అంత దీన బతుకు, మోసపోయిన వాడు ఉన్న బ్రహ్మాండమైన బతుకు పరమాత్ముడు నిర్ణయించిస్తాడు. మోసం చేసావు, చాలా సుఖంగా ఉన్నావు. మోసం చేసావు, డబ్బులు సంపాదించావు. మోసం చేసావు, యు ఆర్ ఎవ్రీథింగ్ ఫైన్. నిన్ను నమ్మిన వాడు మోసపోయాడు కదరా. నిన్ను నమ్మి వాడు మోసపోతే నువ్వు నమ్మినందుకు వానికి నువ్వు వెన్నుపోటు పొడిస్తే నిన్ను పూడ్చే ఆ పోటు 7 జన్మలకి రోడ్డు మీద పాకుతూ అడుక్కుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఈరోజు నువ్వు భిక్ష అని అడిగితే కూడా నిన్ను వెళ్ళరా బయటికి అని తోసేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఆ రోజు ఏ రోజో ఎన్నడో ఎంతమంది ఇల్లు కూల్చిన వాళ్ళు కాకపోయి ఉండవచ్చు తల్లి. నమ్మిన వాడిని వెన్నుపోటు పొడిస్తే పరమాత్ముడు ఊరుకుంటాడా? వస్తావు, 90 ఏళ్ళు బలంగా బతికావు. 99వ సంవత్సరమైనా పోవాల్సింది మహనీయుడి దగ్గరికేగా. చిత్రగుప్తుడు చిత్ర విచిత్రంగా నువ్వు చేస్తున్నాయని నీ రాసి పెడుతున్నాడుగా. ఆయన యముడు కూర్చొని మరీ దున్నపోత మీద రుజువులతో పాటు ఊపుతూ ఉంటాడు ఈపులు పగలగొట్టడానికి. అంటే ఇవన్నీ మనం తెలుసుకోలేకనా ఈ శరీరానికి దెబ్బలు తలుగుతలేవు కదా అని అనుకోవడమా? చాలామంది ఏమంటారంటే నేను ఉన్నంత రోజులు అనుభవించేస్తాను, సచ్చినంత నాకు గుర్తుండదు కదా ఈ శరీరంలో అంటే. అమ్మ మరో శరీరంలో వేసి నీకు ఎట్లా గుచ్చిపిస్తాడో గుచ్చు, అది ఎట్లా. చాలామంది అంటారు ఎక్కడ లేని బాధలు నాకు ఎందుకు నా ఈ బతుకు అని ఇంతమంది ఏడుస్తారు కదమ్మా. ఒకప్పుడు నువ్వు చేసిన విచిత్రమైన ఆటలు ఆ రోజు నువ్వు విర్రవీగినాయి ఈ ప్రతిఫలాలు. ఆయన మర్యాద మళ్ళీ బలంగా చెప్తాడు నీ అన్ని ఆర్నమెంట్స్కి, నీ యొక్క ఫిజికల్గా ఉన్న శరీరంలో. ఇది దేవుడి లీల అని తెలుసుకున్న రోజే మీరన్న ఈ కలియుగం సత్యయుగం అవుతుంది తల్లి. వెరీ డీపెస్ట్ క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్. అండ్ ఆల్సో మనం కొంచెం డీప్గా వెళ్తున్నాం. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి చదివిన వాడికి అర్థమవుతుంది. కానీ ఊరికే క్షుద్ర పూజలు అనగానే మేము నిమ్మకాయలు పెట్టేసి కొబ్బరికాయలు పెట్టి మేకను తీసుకొచ్చి కోసేస్తాం అంటాం కదమ్మా. అలాంటిది విన్నారంటే అంతే. కానీ నెగిటివిటీ ఎఫెక్ట్ ఉన్నదాన్ని నమ్ముతారు ఈ సమాజం. పాజిటివ్కి వెళ్ళండి అని అంటున్నాం. మీరు అంటే అసలు ఎన్ని ఆత్మల్ని చూసుంటారు ఈ ప్రాసెస్లో. వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళే వీళ్ళదే సర్వీస్ చేస్తూ ఉంటారు, వీళ్ళ కోసమే మీరు ఎన్ని చూసుంటారు. అసలు భయంకరంగా అసలు మొండిది అంటాం కదా, అలా ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉందా మిమ్మల్ని? ఇప్పుడు ఆత్మలు ఎలా ఉంటాయంటే అమ్మా, బహుశా మనం చెప్పుకోవడం మంచిది, చాలామందికి తెలియాలి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కరెక్ట్గా 36వ నెల తర్వాత ప్రేతాత్మగా మారుతాడు. ఆత్మ ప్రేతాత్మ 36 నెలలు. 36 నెలలు ఆత్మ ప్రేతాత్మ అంటే 3 years. ప్రేతాత్మ ఏంది స్వామి అని మీరు అనవచ్చు. ఈ తీరని కోరికలకి ఏమవుతుందంటమ్మా, మనము మీరే ఉంటారు ఇంట్లోకి, మిమ్మల్ని రాగానే ఆహ్వానించి పిలిచేస్తే చెప్పుల పెట్టి చేతులు కడుక్కొని చాయో కాఫీయో నీళ్ళే తాగి ఒక మర్యాద వస్తుంది. అట్లా ఒక 3 రోజులు చేస్తే 4వ రోజు నువ్వు ఏం చేస్తావు? నాకు అన్నీ రెడీ ఉంటాయని పాజిటివ్ వస్తావు. అదే నువ్వు రోజు ఇంటికి రాగానే డోర్ మొహం మీద వేసేసి నిన్ను కొంచెం వక్రీకరించినట్టు నీదేదో నువ్వు చూసుకోపో అని కొంచెం వర్గీకరించేస్తే నువ్వేం చేస్తావు? రావుడే కోపంతో వచ్చేస్తావు. ఆ అట్మాస్ఫియర్ అంతా చెల్లాచెదరం అయిపోతుంది ఇంకా ఈవినింగ్ టైం. ఇక్కడ ఈ ప్రేతాత్మల పరిస్థితి ఏంటంటే అమ్మ, ఎవరైతే ఇదే స్థితిగతుల జీవితం అని చెప్పేసి తీరని పరిస్థితులు కాలం చేస్తారో వాళ్ళు కాలం చేసుడే వాళ్ళకి విఫెన్స్ వచ్చేస్తాయి, ఏమైనా చేయగలుగుతా అని. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. మీరు శివధాత్రి అనేది పేరు విని ఉండవచ్చు. శివధాత్రి కాళిక మాతకు ఉంటాయి. ఇక్కడ 2 పనులు ఇలా వస్తాయి, దేవతలు చూసామా, అది శివధాత్రి అంటారు వాళ్ళని. ఓకే. అయితే నా తల్లి, ఈ శివధాత్రి రాక్షసులకు కూడా ఉన్నది పనులు పెద్దగా. నీకు ఇంకో విషయం చెప్పాలా, నీకు నాకు కూడా ఆ శివధాత్రిలు ఉన్నాయి ఇప్పుడు నోట్లో. మీ నోట్లో ఆ 4 పనులు ఉన్నాయి, నా నోట్లో ఆ 4 పనులు ఉన్నాయి. ఇది కొంచెం డీప్గా పోతాం. ఓకే. ఈ 4 teeth వెన్ వి ఈట్, లైక్ ఏదన్నా
పర్టికులర్ ఉంటే ఇక్కడ నుంచి ఇలా లాగుతాం కదా. ఏదైనా గట్టిగా అంటే ఇట్లా గుంజుతాం కదా. దీస్ 4 టీత్సే శివదాత్రి. అక్కడ వాళ్ళు కొన్ని శక్తులు సంపాదించి దాన్ని రుజువు చేస్తారు, వీఆర్ క్రియేటర్స్ అని. మనం ఏంటంటే సహజమైన జీవితం మనకి అవసరం లేదు కదా. అంటే ఈ ఆత్మలు కూడా ఏం చేస్తాయంటమ్మో, కొన్ని శక్తులు సంపాదిస్తే ఈ పనులు పెరుగుతాయి, ఈ 4 పనులు బయటికి వచ్చేస్తాయి. ఇలా దేవుళ్ళకు కూడా అలాగే వస్తాయి. అంటే వాళ్ళు దైవ కార్యక్రమానికి వస్తారు, ఇవి శుద్ధ కార్యక్రమాలకు వచ్చినప్పుడు వీటికి కూడా శక్తి పెరిగితే రక్తాన్ని పీల్చడానికి పెట్టుకుంటాయి అవి ఇట్లా పూరికి. కొన్ని సినిమాలు చూస్తాం మనం, ఐ థింక్ మనము హాలీవుడ్ మూవీస్లో చూస్తే తల్లి, వాళ్ళు ఇట్లా చర్మాన్ని ఎక్కడో ఒక ప్రాంతంలో ఇట్లా కొరికి రక్తాన్ని పీల్చుకుంటే ఈమెకు శక్తి వచ్చినట్టు ఉంటుంది, గుర్తుందమ్మా. ఈ ఆత్మ ప్రేరేపణ ఇది రియల్ స్టోరీ, యాక్చువల్ రియల్గా జరిగేది. ఇది ఉన్నది మన దగ్గర, దాని మీద బుక్కులు ఉన్నాయి మన దగ్గర. ఒక ఆత్మ, ప్రేతాత్మ, శాకిని, డాకిని, శంకిని, ఇలా మోహిని, భానుమతి, ఇలా ఒక్కొక్క స్త్రీ జాతికి సంబంధించిన వ్యక్తులు ఒకళ్ళైతే ఈ యొక్క పూజలు చేయడానికి మహానీయులు కాశ్మోరా ప్రయోగాలు చేసే మహానీయులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కామం అంతే. ఇంకా ఒక స్త్రీని నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం గురువుగారు, ఇప్పుడు చెప్పిన ఈ పేర్లన్నీ ఆడవాళ్ళవే ఉన్నాయేంటి? ఈ ఆత్మల పేర్లన్నీ మగవాళ్ళవే లేవా? ప్రేతాత్మలు ఎంత ఏంటంటమ్మా, సహజమైన ఆత్మ ఎవరి మాటనైనా వినగలదు. కొంచెం మొండికేసింది ఏమైందంటే, నీదేంది నాదేంది ప్రాఫిట్, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ అని అంటామా. వీళ్ళు ప్రేతాత్మలు, వీళ్ళ డిస్కషన్ ఏంటంటే నువ్వు చెప్తే వినరు వీళ్ళు, ఇంకా వాళ్ళకి ఇష్టమైతే పోయేది అనేది ప్రక్రియ. రెండో విషయం కూడా షాకిని డాకిని అని నేను కొన్ని విషయాలు చెప్తే మీరు అడుగుతున్న వ్యత్యాసం ఏంటంటమ్మా, వీళ్ళంతా సేమ్ యాజ్ యూజువల్ డిస్కషన్ మనుషులే. ఈవిడ కొంచెం బాగా తెలివైనది ఈ ఎడ్యుకేషన్స్లో, ఈయన కొంచెం డ్యాన్స్ మాస్టర్, ఈయన కొంచెం బాగా నాట్యం చేస్తాడు, ఈయన కొంచెం మాటకారి. జెండర్ డిఫరెన్స్ కూడా చెప్తా వినండి, జెండర్ డిఫరెన్స్ కూడా చెప్తా. వీళ్ళు ఈ షాకిని డాకిని వీళ్ళందరూ ఏంటంటమ్మా, నీవు పుట్టినప్పుడు చిన్న బాలికము కదా తల్లి, వయసు వచ్చిన తర్వాత ఆడ, ఆ తర్వాత భార్య, అమ్మ, అత్త, నాయనమ్మ, అమ్మమ్మ, ఈ పోలికలు ఇలా వస్తున్నాయో వీళ్ళకి వాళ్ళ యొక్క ఆత్మల బలం పెరుగుతున్న కొద్దీ వచ్చే బిరుదులు అవి. అలాగా ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది గురువు గారు అంటే, అమ్మ మగవాడి పగ కంటే ఆడవాళ్ళ పగ చాలా బలమైనది. ఎందుకు అంటే ఇక్కడ ప్రయారిటీ కూడా మనం కొంచెం దయాల భూతాలన్నిటి పక్కన పెట్టి మాట్లాడితే అమ్మ, శక్తి ఒక స్త్రీకి ఉన్నంతగా మగవాడికి ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం ఈ విషయాన్ని ఆపితే, భార్యాభర్తలు పనికి వెళ్ళారనుకుందాం తల్లి, పొద్దున్న నీ వెళ్తావు ఆయన వెళ్తాడు, వస్తారు, సేమ్ క్యారేజ్, సేమ్ టిఫిన్, సేమ్ టైమింగ్స్ అన్నీ. భర్త వస్తాడు, నీళ్ళు పెట్టేస్తే స్నానం చేసుకొని బెడ్ మీద వెళ్ళి టీ పట్టుకొని కూర్చుంటాడు. ఈ స్త్రీ అలా వెళ్ళి పొయ్యి వెలిగించి అన్నం బియ్యం కడిగి కూరగాయలు కోసి ఇల్లు శుభ్రం చేసి కావాల్సిన కంచాలు మళ్ళీ కడిగి పిల్లలు ఏమైనా మంచి చెడులు ఉంటే చేసి వచ్చి అన్నీ చేసి మళ్ళీ ఈయనకి తిండి తిని ఈమె తిని అదే పక్కలో పడుకుంటుంది. అంటే ఇక్కడ శక్తి ఎవరికి ఎక్కువ ఉన్నది? మగవాళ్ళకు ఉండాలి కదా. మరి ఆయన వచ్చి అలా అలసిపోయి పడుకుంటే అదే సమయంలో అంతే డబ్బు సంపాదించిన మరి ఆడది ఎందుకు అలసిపోవట్లేదు ఇక్కడ అంటే, అమ్మ అది పరమాత్ముడి ఆజ్ఞ. ఇంటిని కాపాడుకునేది ఎవరు? ఇల్లాలు మాత్రమే. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు మాత్రమే అన్న ఈ తరుణము శరీరాన్ని వదిలినాక కూడా ఉన్నది. ప్రయారిటీ ఆడవాళ్ళది, ఎవరినైనా శాసించవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళనమ్మా, ఐ బెట్ యూ ఆడవాళ్ళది ఏం తెలుసా తల్లి, ఇక్కడ కొన్ని వర్గాలు తక్కువ చేశాయి, కానీ ఒకప్పుడు ఆడపిల్లల్ని చూడడానికి సంబరం అయ్యేది తల్లి. కాళ్ళకి గజ్జలు, ఆ లంగా జాకెట్ అని, ఆ జుట్టు కట్టే పద్ధతి, అయ్యో ఇప్పుడు మనం మాట్లాడితేనే నాకు చాలా హ్యాపీగా ఎక్కువ అదవుతుంది. నేను మా ఇంట్లో కూడా తిడుతూ ఉంటాను, మంచి ఇలా పెట్టాలి డ్రెస్సెస్, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి అంటుంటా కదా. అసలు సాంప్రదాయం అది ఎంత ముచ్చటైన సాంప్రదాయం తల్లి. ఎక్కడ జీన్స్, ఎక్కడ టీషర్టు, ఎక్కడ లంగా జాకెట్టు, ఎక్కడ వాళ్ళు ఆడుకునే కూర్చొని అడుగు దగ్గర ఆడుకునే ఆట, ఆ పాటలు. ముగ్గురు మగపిల్లలు కూర్చున్న దగ్గర సంబరము సందడి తక్కువ, ఇద్దరు ఆడపిల్లలు కూర్చున్న దగ్గర సందడి సంబరం ఎంత పెద్దగా ఎక్కువ ఉంటుందో చూడండి. అంటే సంప్రదాయాన్ని దెబ్బపడ్డది కదా. ఇలాగా ఆడవాళ్ళది మొదటి నుంచి ప్రయారిటీ అన్న విషయంలో మరణం తర్వాత కూడా వాళ్ళదే ప్రయారిటీ ఉంది. నేను మనం ఛానలైజ్లో ఉన్నాం కాబట్టి ఎందుకు వాళ్ళకి ఆ పేర్లు వచ్చాయి అనేది వివరంగా మరో ఛానల్లో చెప్తాను నేను ఇప్పుడు, అంటే మరో ఇంటర్వ్యూలో చెప్పగలను. ఎందుకంటే నెగిటివిటీ అనేది తీసుకుంటుంది సమాజం, పాజిటివ్గా మాట్లాడడం. మీరు అన్నట్టుగా 2 విషయాలు చెప్తాము. చాలామంది మా దగ్గరికి వచ్చిన తరుణం ఈ యొక్క
బాణామతి అని చేసేది ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. బాణామతి, ఓకే. ఈ బాణామతి అనేది ఏంటంటే తల్లి, ఒక పురుషుడిని, ఒక స్త్రీ, బాణామతి ఏంటంటే కొంచెం బలమైన పరీక్ష. ఈ పరీక్ష ఎలా ఉంటుందంటే మా అమ్మ, ఒక్కసారి ఆ బాణామతి పరీక్ష జరిగితే ఆ వ్యక్తి కాలం చేయాల్సిందే, అంతే. దాంట్లో తిరుగు మందు లేదు, విరుగుడు లేని ప్రయోగం అది. బాణామతి అనే బాణామతి అని ఒక పేరు ఉంటుంది. అలా చేసేస్తే అమ్మ అవతల వ్యక్తి ఆ ప్రయోగానికి సక్సెస్ఫుల్గా మరణం వరకు వెళ్తాడు, ఇంకంతే. కంప్లీట్ ఇల్నెస్కి అయిపోతాడు. ఇంత హైట్ పర్సనాలిటీ ఉన్నవాడు బక్క చిక్కిపోతాడు. రాను 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 ఆయనకు మరణం అనేది తథ్యం. సింపుల్. అంతటి ప్రయోగాన్ని చేసి ఇక్కడ విరుగుడు ఉన్నదని ఎవరు చెప్పలేరు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు విరుగుడు చేయరు తెలుసా తల్లి? దానికి ఎవరైతే ఆ బాణామతిని తీసేస్తారో ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది అది. బాణామతిలో ఉన్న విరుగుడు అది. బాణామతి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోమ్మా, ఆ వ్యక్తికి బాణామతి చేసి ఇప్పుడు తీయనీకి కూర్చున్నారనుకోండి, తీయనీకి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి మీదకి వచ్చేస్తుంది ఆ బాణామతి. అక్కడ ఆ వ్యక్తి నుంచి వెళ్ళిపోతుంది, ఆ వ్యక్తి నుంచి ఎవరైతే చేస్తారో ఆయన మీదకి వెళ్ళిపోతుంది ఇది. అందుకని ఎవడు రిస్క్ తీసుకోవాలనుకుంటారు తల్లి? కాబట్టి దీన్ని ప్రయోగిస్తే ఎక్కువ మరణాలే జరుగుతాయి అంటారు కదమ్మా. మేము ఒక శివరుద్ర సాధులైన మేమమ్మా, ఇలాంటి వాళ్ళు వచ్చిన తరుణాన్ని కనిపెట్టకుండా, సమాజానికి ఇలా జరుగుతుందని చెప్పకుండా ఈ బాణామతి ఎవరు చేస్తారో తెలుసా తల్లి? ఎక్కువ శాతంగా ఎక్కడ నీ శరీరాన్ని అయితే పంచుకుంటావో ఆ వ్యక్తి మాత్రమే చేయగలరు. నా మాట కొంచెం డీప్గా వెళ్ళండి, అర్థమైందిగా నేను చెప్పింది తల్లి. అంటే భార్యాభర్తలు కానీ లేకపోతే భార్యాభర్తలు కానీ శారీరకంగా ఉన్న స్త్రీయే చేయగలుగుతుంది, రైట్, శారీరకంగా ఉన్న పురుషుడే చేయగలుగుతాడు. రైట్. ఇది తెలుసుకోవాలి. ఈ డెప్త్ చెప్పరు మన వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ భార్య అయితే చేయదు కదా ఎప్పుడు, ఎందుకంటే భర్తతో నీ మంచిగా ఉండాలి చెడు. కాబట్టి నువ్వు ఎక్కడైతే అక్రమంగా పోతావో వాళ్ళు నీవు ఇచ్చే ఆ డబ్బులు, నువ్వు ఇచ్చే ఆ యొక్క సుఖభోగాలు, నువ్వు ఇచ్చే ఆ తిండి, అన్నీ బాగున్నంత వరకే. ఒకసారి నువ్వు ఆపడం మొదలుపెట్టేస్తే నిన్ను నశించడం మొదలుపెట్టేస్తారు దీన్ని. ఎందుకంటే నీ దగ్గర మేజర్ అసెట్ ఏమున్నది, నువ్వు శారీరకంగా ముందుకు వచ్చేస్తావు ఇక్కడ. అంటే ఈవిడ దెబ్బ కొట్టగలుగుతుంది దాని మీద. ఆ బాణామతి ఎవరు అసలు? మీరన్న ప్రయోగాల్లోకి వెళ్ళాలి. నేను జరిగింది చెప్పినా కదా. ఈ బాణామతి ఎవరంటే అమ్మ, ఒకప్పుడు శారీరకంగా పురుషులని బాగా అట్రాక్ట్ చేసి ఒక రాజ్య అధికారి ఉన్నప్పుడు చేసిన తరుణం చెప్తున్నాం. అలా ఉన్నప్పుడు ఎవరితో అయితే ఈవిడ కామానికి సంబంధించిన కార్యకలాపాలు చేస్తుందో వాళ్ళు రాజ్యం నుంచి బయటికి పోకుండా రాజ్యంలోనే పాతేసారు, అంతే. అంటే వచ్చిన వ్యక్తికి అక్కడే కాలం అయిపోయాడు. అలా ఎంతమంది కాలం చేస్తారు తల్లి? వాళ్ళకి కుటుంబాలు ఉండవా? వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటాయి కదా. ఈ వయసుకు వచ్చిన కొడుకు ఏదో చేస్తాడు. వీళ్ళందరూ కలిసి ఒక మహానీయుడిని కలిసి పరమాత్ముడి కోరిన ఆజ్ఞ ఈమెని దహనం చేసేసింది. ఈమెని అందరు టార్గెట్ చేసేసి రాళ్ళతో కొట్టి, దాంతో కొట్టి, దీంతో కొట్టి ఆమెని ఒక దుస్తువులు లేకుండా, ఒక రాణి అన్న విలువ కూడా లేకుండా నడి బజారుకు తీసుకొచ్చి ఆవిడని చంపేశారు. కొట్టి 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 ఆ దెబ్బ పగ 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 పట్టిన వాడిని ప్రాణం తీసేసేదే బాణామతి. ఎంతమందికి తెలుసు తల్లి ఆ మాట? ఈరోజు నేను చెప్పేది చేసేస్తామనే వాడికి అసలు ఎందుకు చేస్తావరా అని అడిగేవాడు కావాలి అని అంటాను నేను. ఇప్పుడు నీకు నాది ఎందుకు చేస్తారో చెప్పా, ఎవరికి చేస్తారో చెప్పా, ఎలా చేస్తారో చెప్పగమ్మా. ఇది తీసే తరుణం ఒక శివభక్తులకి, అఘోరాలకి మాత్రమే ఉంటుంది. ఇంతవరకు దాన్ని ఎవరు వచ్చి చెప్పలేరు కదమ్మా, మేము చెప్తున్నాం కదా. దాన్ని తీసే అధికారం భగ్నమైన భక్తులకి, శివభక్తులకి మాత్రమే ఉంటుంది అది. ఎందుకంటే శివుడితో, శివభక్తులతో మన శాస్త్ర గ్రంథాల్లో పెట్టుకోకూడదు అనేది, ఆ గౌరవం అనేది మనకు ఉంటుంది కదమ్మా. 3 తిలకాలు పెట్టుకుంటానే శివభక్తుడు అనే స్థానం ఉంది. కాబట్టి ఏంటంటే పరమాత్ముడు పంచభూతాల అధిపతి, భూతనాథుడు. కాబట్టి ఆయన భక్తులు మాత్రమే ఇది తీయగలరు. అది కూడా మినిమం 12 సంవత్సరాల దీక్ష సాధన సంపాదించిన గురు సాధకుడు మాత్రమే తీయగలడు. ఎవరు పడితే వాళ్ళు కూర్చొని తీసేస్తే కాలం చేసిన వాళ్ళు వందల్లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీరన్న ఆ ప్రశ్నని మనం డీప్గా చెప్పే విషయం అది. మోహిని ఉంది. ఎవరు మోహిని? పరమాత్ముడు ఒక భక్తుడికి, మునివర్యుని భార్య మోహిని అంటే, వచ్చి ఏం చెప్తాడంటే మోహినికి, ఈ భక్తునికి, ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తున్నా నేను, సంధ్యా సమయంలో నీ దర్శనార్థం నేను మెచ్చాను అని చెప్తాడు. ఆ భక్తి మెచ్చి శివుడు, ఈయనగారు మహానుభావుడు ఏం చేస్తాడంటే, తండ్రి వస్తున్నాడు, పువ్వులు అవి ఇవి హడావిడి 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 తీసేసి పూజ చేసేసేసరికి మోహినికి ఆ సంధ్యా సమయానికి కామ కోరిక మొదలవుతుంది తల్లి. ఎటు వద్దు అన్నా కూడా మీద పడుతుంది, ఎటు వద్దన్నా మీద పడి ఆయన గారిని మొత్తానికి ఆయన పెనిమిటిని లొంగ తీసుకునే సమయం తీసుకొచ్చేస్తే వాళ్ళిద్దరూ ఆ స్థితికి వెళ్ళినప్పుడు శివుడు వచ్చేస్తాడు. శివుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది.
భక్త, పరమశివుడైన నేను నీ ఇంటికి వచ్చిన ఈ సమయం, అత్యంత విలువైన ఈ సమయం, నీవు నీ భార్య విషయంలో ఆ విధంగా అంటే నాకు విలువ లేదా? కామం అనే విషయంలో నన్ను మహానీయుడైన మహాముఖండి నా నీవు ధిక్కరించినని అన్న ఆ కోపంతో తండ్రి ఆయన తీసుకెళ్ళిపోతాడు, ఇలా గుంజి శరీరంలో నుంచి వెళ్ళిపోతాడు. ఆయన ఆత్మ వెళ్ళిపోతే ఆయన అలాగే ఉండిపోతాడు, ఇలాగ నగ్నంగా పడిపోయి ఉంటాడు, ఏమో అలాగే ఉంటాడు. ఈవిడ నా పెనిమిటి కావాలని బయలుదేరుతుంది. ఈవిడ వెనకాలని శివుడు నా కామ కోరిక తీరలేదంటది, కానీ నా పెనిమిటి కావాలన్నది. అక్కడ నా మాటలు తేడా గమనించండి. అనగానే అలా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతుంది. తండ్రి గుమ్మం దాటగానే నా తల్లి పార్వతీమాత ఉంటుంది కదా, త్రిశూలాన్ని పట్టుకొని వచ్చి ఆపుతుంది. ఎవరు నీవు, ఎందుకు వచ్చావు? ఇలా జరిగినది నేను ఆ సమయంలో ఉన్నప్పుడు, ఈ సమయంలో ఉన్నప్పుడు ఇలా వచ్చి తీసుకురావడం ఎంత తప్పు? ఇప్పుడు ఎవరు తీరుస్తారో ఆ కోరిక? మాట చూడండి నేను చెప్పింది. నా భర్తతో నేను ఉండగలను, మా జీవితాలు మాకు ఉన్నాయి, నీ దగ్గర మేము ఆ విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీవు వేరే తీసుకో అని చెప్పి అమ్మ తిరస్కరిస్తే విష్ణు దగ్గరికి వెళ్తుంది, బ్రహ్మ దగ్గరికి ఇలా వెళ్తూ ఉంటుంది. అందరిని వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంటే బాగుండదు అని దేవాది దేవతలు ఒక మాట ఏమి ఇస్తారంటే, నారద వెళ్ళి ఆవిడకి చెప్పు, భూమండలంలో కామంతో కొట్టుమిట్టాడుతున్న మానవులు చాలా శరీరాలు ఉన్నాయి, ఆవిడకి ఇష్టమైన వాళ్ళపై వెళ్ళమను అని అన్నదే మీరన్న ఆ తరుణం. దీన్ని ప్రయోగించి మగవాళ్ళపై పంపుతారు. వాడికి ఏం పని ఉండదు, ఇంకా నిద్రలోనే ఉండిపోతాడు. ఆ ఆత్మ ఈ మగ పురుషుడి ఆత్మతోని బంధమై ఉండిపోతుంది అంతే. అక్కడ ఈ శరీరం అంతా సున్నా అయిపోయి రోడ్డుపై నడుకుంటుంటారు, తింటుంటారు. కొంతమంది పిల్లలు, కొంతమంది ఎంత బాగా బతికిన పురుషులు ఉంటారు తల్లి, వాళ్ళు కొద్ది రోజులకు చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు కదా. వీళ్ళపై ఎక్కువ శాతంగా కనిపెట్టని ప్రయోగం ఇది, చాలామంది కనిపెట్టారు. ఈ మోహిని కూడా ఏంటంటే మరి రివర్స్ వెనక్కి రాలేదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే నువ్వు తీరుస్తావా, ఈ ప్రశ్న వస్తుంది అక్కడ అంతేగా. గమనించండి డీప్. ఈ రెండే నేను ఎందుకు చెప్తున్నా అంటే నా తల్లి, చాలామంది నన్ను క్వశ్చన్ చేయవచ్చు, మనతో కొంచెం అగ్రెసివ్గా రావచ్చు. కలియుగంలో ఈ రెండే జరుగుతున్నాయి. నన్ను నువ్వు కాకపోతే ఇంకొకరు, ఇదే వర్షన్. నువ్వు కాకపోతే ఇంకొకరు, ఇదే వర్షన్. కానీ నేను అన్న వర్షన్ మాట్లాడతలేరు ఇక్కడ. అక్కడనేమో ఆవిడేం చేసింది, కోరిక కోసం వచ్చిన వాడిని తీర్చుకున్న చంపితే, ఇక్కడ ఈవిడ నువ్వు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారన్న మాట వచ్చేసేస్తే, వీళ్ళిద్దరికీ ఉన్న ఆ తీవ్రమైన కామాన్ని ఇప్పుడున్న నిజమైన జీవితాల మీద ప్రయోగిస్తున్న మహానీయులే ఈ క్షుద్ర ప్రయోగాలు చేసి మహానీయులు. వాళ్ళ ఈపులు పక్కలో కొట్టేస్తాం, వాళ్ళని చింతపండు చేసేస్తాం అని గతంలో చెప్పినా కదమ్మా. శివరుద్ర సాధువు ఏం చేస్తాడు అన్న మీ ప్రశ్నకి, ఇలాంటి భూత ప్రేత పిశాచాలు పీడించిన వాళ్ళ జీవితాలు కాపాడుతానే. అలా అయిపోయిన వాళ్ళమ్మ వందల మంది ఈరోజు మళ్ళీ సంసారం చేసుకుంటున్నారు. నేను మరణ మంచులో పోయిన వాళ్ళ వందల్లో ఉన్నారు. నేను మొదటగా ముందు ఈ ప్రశ్న అడిగాను. మీరు ఎన్నో చూసుంటారు, ఎంతో మందికి. ఇప్పుడు డీల్ చేస్తుంది అవి కదా మీరు. చాలా మందికి అలా అసలు ఒక మొండిగా అసలు బాగా మీరు ఇబ్బంది పడిన సందర్భం ఏంటి, ఆ కేసు ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు మేము ఒక దగ్గరికి వెళ్ళాం, ప్రాంతాలు అయితే చెప్పకూడదు. ఓకే, ప్రాంతాలు పేర్లు వద్దులే. ఒక వ్యక్తితో వెళ్తే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి మాట్లాడి కూర్చొని చేసినప్పుడు, మంచి ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్న వాళ్ళు టీచర్ చేస్తుంది, ఎంతవరకు చూపించారంట, హోమాలే చేశారంట, ఏదో చేసేసారంట, ఎంతో చేశారంట. వాళ్ళు నన్ను కూడా అమ్మ నేను భిక్షాటన చేస్తుంటే చూశారు ఒక దగ్గర, అపార్ట్మెంట్ దగ్గర. మధ్యాహ్నం అన్నం తినట్లు ఉరుగుతుంటాం మనం కొంత సందర్భాల్లో. నాకు పెద్ద ఫోన్ ఉంది కదా, నేను చూస్తుంటే అప్పుడప్పుడు ఏమైనా ఫోన్లు వస్తాయి కదా అని చూస్తుంటే, ఈయనేది ఇక్కడ కూర్చొని ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు పోతూ ఒకసారి మా ఇంటికి రాయ్యా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు నువ్వు, అది ఇది అంటే, సరేలే అమ్మ వస్తాను నేను, మీరు వెళ్ళండి అంటే, అమ్మ ఆడనే కూర్చొని తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయి అప్పటికి సిస్టమ్ మీద పని చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఎలా చూస్తుందంటే, అమ్మ సిస్టమ్ మీద పని చేసుకొని కిందికి మీదకి ఇలా చూస్తుంది, కన్ను ఇలా కిందికి అట్లా చూస్తుంది, కొంచెం వక్రీకరించి చూస్తుంది. అంటే మనిషిని చూస్తుంది అంతే, కానీ చూపు కొంచెం వ్యతిరేకంగా ఉంది. అదేంటి ఇలా ఉంది చూపు మనకు అంటే, మామూలుగా చూసే చూపుకి కొద్దిగా కిందికి మీదికి కంటిన్యూగా చూస్తే ఎట్లా కొంచెం మంచిగా అనిపించదు. మళ్ళీ సాధువులం మేము. అరే అమ్మాయి ఏదో బాధలో ఉంది, అనారోగ్య పరిస్థితి బాగలేదు, మానసికంగా ఏదో స్థితి బాగలేదు, అదండి ఏమ్మా అది ఇది అని అంటే కొద్దిగా మాట్లాడింది. అతి వినయం మొదలుపెట్టింది. ఇంకా కాళ్ళు మొక్కి ఇట్లా నెత్తికి తలాని వేసేసి ఇలా అని కూర్చొంది. ఇంకా అమ్మ హోమం చేద్దాం మనం ఈరోజు ఇంట్లో అని అన్న. అంటే హోమం ఇప్పటిపట్ల స్వామి వస్తువులు తేవాలి, కొంచెం దూరంగా ఉంటారు మా వాళ్ళు అని అంటే, నువ్వు ఏమి తేవు కానీ హోమం వస్తువులు తే అని కూర్చున్న తరుణం ఏర్పరిచా. ఆ అమ్మాయి మొదలుపెట్టింది. ఇంకా వాళ్ళ అమ్మని వేసి పెట్టిందమ్మా అంటే గోడకి, ఎందుకు నీకు పని చేయదా, తల తిరుగుతుందా, హోమాలు అంటావు, ఇంటికి కలర్ వేస్తా అంటావు అని మొదలుపెట్టేసింది. ఇంకా ఎందుకంటే నేను అన్నది ఏంది, హోమం చేస్తే
ఆవిడ కావాల్సింది పట్టేస్తాడో లేకపోతే ఏదో చేస్తాడో, హోమం అంటున్నాడు వీడు వచ్చి అన్న కోపం వచ్చేసి పెడితే వాళ్ళ అమ్మకి చెప్పినా ఏం లేదులే అమ్మ మీతో సిద్ధం చేసుకో, ఆమెతో నేను మాట్లాడుతూ ఉంటాను అని కొంచెం సిగ్నల్ తీసుకొచ్చిందమ్మ. హోమం రోజు ఆ అమ్మాయి చల్లరి ముందర చేసేసింది హోమాన్ని. హోమం మొదలు పెట్టగానే చిందర ముందర చేసేసి అంతు చూస్తాం ఇది చూస్తామని వాళ్ళ మీద వస్తుంది, నా మీద వస్తలేదు. తర్వాత 15 నిమిషాల తర్వాత నేనేమన్నా, నీకు ఒకవేళ నిజముగా నువ్వు అనుకున్న విధంగా పగ సాధింపు ఉంటే ఒక కుటుంబాన్ని వదిలిపెట్టి ఓ సాధువునైనా నా మీద చూపెట్టు అని చెప్పిన. సాధువునైనా నా మీద చూపెట్టు అన్న క్వశ్చన్కి రియాక్షన్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు నీలాగానే కూర్చున్న శరీరంతోనే ఈ డిస్కషన్స్, ఇది ప్రత్యేకంగా ఇంకో గాలితో కాదు. రైట్ 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 చూసుకుంటా ఏడికైతే ఆడికి అన్న ఈ మాట వచ్చినప్పుడు పీకలు బట్టి నువ్వేంది నేనేందన్న తరుణం అవుతుంది అక్కడ వాళ్ళ అమ్మకి ఈమెకి. వాళ్ళమ్మ స్వామి ఇదే పరిస్థితి మాది, ఇదే మా పరిస్థితి అనుకుంటున్న తరుణంలో నా నడుముకు భాష ఉంటుంది కొంచెం, ఇప్పుడు కూడా ఉంది కదమ్మా. ఈ పాషం పెట్టేది ఏంటంటే అమ్మ దీన్ని తిరిగేసి చాలా బీభత్సంగా కొడతాయి ఈపులో ఎవరన్నా కొంచెం అధికంగా ముందుకు వెళ్తే. ఇది ఉంది దానికి యాక్చువల్లీ నా నడుముకు. దీంతో ఒక్కటి చాలా బిర్రగా వేయంగానమ్మ ఒక 2 సెకండ్లు గట్టి ఊపిరి పీల్చి వదిలేదు. ఆ పీల్చిన తరుణంలోనే అది బయటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మీరు అంతా, అసలు ఇది చదువుకున్న వాళ్ళు ఇల్లు కదా అని రివర్స్గా మానిటరింగ్ మొదలైంది మళ్ళీ. అప్పటిదాకానేమో ఇది చేస్తే చూస్తా అన్న కాడికి వచ్చిన ఆ అమ్మాయి ఓవర్ డిస్కషన్. ఇప్పుడు స్వామి ఎవరు వచ్చారు అంత బాగానే మాట్లాడుతున్నారు అని చేస్తున్నారు నా తరుణం వస్తే అమ్మ ఈ క్షుద్ర పూజ చేసిన వాడు బాగానే ఉన్నాడు, ఈ అమ్మాయి బాగా అయిపోయింది కదా, తర్వాత ఇంకా మనకు మొదలవుతుంది. ఎందుకంటే మనం వచ్చాము కదా, మనల్ని కూర్చొనియరు డిస్కషన్ ఎక్కడ పూజలో ఎక్కడ ఏం చేయనియరు. ఎందుకంటే మనం తీసుకొచ్చాం కాబట్టి ఇంకా మనతోనే ఉంటారు ఇక వాళ్ళు. నువ్వు న్యాయం చేస్తాన్నావు కదా, ఇప్పుడు ఎట్లా కొంతమంది ఉంటారు కదా వ్యక్తులు, చూయించు నాకు న్యాయం చేయమని, నువ్వు ఇస్తాన్నావు కదా అప్పు అందుకని నీ ఎప్పుడు వచ్చినా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా ఉంటారు ప్రత్యేకంగా కొంతమంది ఇలాంటిది డిస్కషన్. షోమి ఇది ఈ షోమి అనేది పౌర్ణమి వరకు లాగుతాం. పౌర్ణమి రోజు వి విల్ షో కరెక్ట్గా చూపిస్తాం శివుడిని. వచ్చిండంటే భూతనాథుడు అఘోర రూపంలో ఒక్కసారి అలా వచ్చి పాశం వేసి ఇలా తీసుకెళ్ళిపోతాడు అంతే. ఇది శాస్త్ర గ్రంథాల్లో గొప్ప నిర్ణయం. ఎందుకంటే శివుడు అఘోరాలకి పౌర్ణమి రోజు దర్శనం ఇస్తాడు, ఇచ్చి వాళ్ళన్ని కలెక్షన్ చేసినవన్నీ తీసుకెళ్ళిపోతాడు. ఇది మేము చెప్పింది ఓన్లీ పాజిటివ్ అమ్మ, అందులో ఎన్నో నెగిటివ్ షేడ్స్ జరిగిపోయాయి. అవన్నీ చెప్పి మనము ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేము. ఒక ఆడపిల్లని నేను కాపాడిన ఆ పిల్ల, ఆ అమ్మాయి షీఈస్ నో అర్నింగ్ 6 lakhs ఇన్ ఢిల్లీ. 6 lakhs ఏమంటారు తెలుసా అమ్మ, ఫోన్ చేస్తే స్వామి నేను మిమ్మల్ని ఒకసారి చూడాలి అని అంటది, వీడియో కాల్ అని చేస్తా. బాగున్నాం అమ్మ అది అని అంటే, స్వామి మేము గుడికి వస్తాం మేము వచ్చే వారం అని అంటది. అంటే ఆ అమ్మాయి ఆ కుతూహలము ఎంతటి అమాయకం అంటే అమ్మ, 6 లక్షలు సంపాదించిన ఆ అమ్మాయి ఒక సాధువుతో మాట్లాడే ఆ వర్షం చూస్తే ఎంత తీయగా అనిపిస్తుంది తెలుసా అమ్మ. అట్లాంటి వాళ్ళ మీద అటాక్ చేస్తారమ్మా వీళ్ళంతా. ఇన్నోసెంట్ గల 6 లక్షలు సంపాదించే అమ్మాయి నాన్న అంటది, నన్ను అన్న అంటది, ఎంతో అదని ఇట్లా నా అమ్మాయిని అటాక్ చేస్తారు. వాళ్ళ ఇంటి కుటుంబ వ్యక్తులే తల్లి అట్లా చేస్తున్నారు. అంటే రక్త సంబంధికులు చేస్తారు ఇలాంటి అని చెప్తుంది. దానికి నేను చూసారా, ఇలాంటివి మన దగ్గర తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవ్వరు బయట వాళ్ళు చెయ్యరు, ధర్మమే ధర్మం తల్లి, ఇది బయట వాళ్ళు చెయ్యరు, హక్కు లేదు. బయట వాడు నిన్ను మహా అంటే అక్కడే కొడతాడు, నిన్ను వెళ్ళిపోతాడు వాడు అంతే. ఏ కోరాపో నువ్వేంద్ర నన్ను చూసుకునేది, నేను పలానా వీధిలో ఉంటా చూసుకుంటారా అంటాడే. కానీ ఒక మాట అనకుండా నిన్ను జలగల్లాగా రక్తం పీల్చేటోళ్ళు నీ చుట్టూలోనే ఉంటారు, నీ కుటుంబంలోనే ఉంటారు. స్నేహితులు మంచోళ్ళే, కానీ ఆ స్నేహితులకు నువ్వు మంచోడి కూడా కనబడాల. నీకు స్నేహితులు మంచోళ్ళు అయితే సరిపోదు. సీక్రెట్ ఈజ్ ద సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ద సీక్రెట్. ఒక్కసారి ఆ సీక్రెట్ రిలీవ్ అయిందంటే యు ఆర్ సీక్రెట్ టు ద సీక్రెట్. ఈ సబ్జెక్ట్ లోకి చాలా డెప్త్ వెళ్ళాము, చాలా ముఖ్యమైన విషయాలు. చాలా డెప్త్. మీరే మొదటి అమ్మాయి, మొదటి యాంకర్, మొదటి హోస్ట్ గోస్ట్ నన్ను అడిగిన వాళ్ళు. గోస్ట్ గురించి ఇంత డిస్కషన్ చేసిన మొదటి అమ్మాయి అంటారా? సూపర్. ఓకే, అంటే వాళ్ళు కొంతగా నేను చెప్పలేను, సిచ్యువేషన్ హ్యాస్ టు క్రియేట్ దట్ డిమాండింగ్ రావాలి. ఈ మధ్య వైబ్రేట్ క్వశ్చన్స్ అయిపోయినాయి, అందరు అడగడం. మీరు నెగిటివ్ చెప్పేస్తున్నారు, లేవంటారు, క్షుద్ర పూజలను గొడవ పడుతున్నారు అతను ఫోన్లో, ఉన్నాయని చెప్పట్లేదు మీరు అని అంటే ఇంకా వాళ్ళకి కూడా కొంచెం కనువిప్పు. సో మనం ఇక్కడ ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదు తల్లి, మనం మాట్లాడిన జరిగిన విషయాలు, ఈ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఈ విషయాలు. థ్యాంక్ యూ.